మాట్లాడి నేను వచ్చి చెప్పిస్తాను. మమ్మీ చెప్పండి. హలో హల్లెలూయా సౌండ్ కొంచెం హలో మైక్ చెక్. హలో మైక్ చెక్ కొంచెం. హలో మైక్ చెక్. నిద్రపోతున్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. నిద్రపోతున్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. నీరసంగా అయిష్టంగా బోరు కొడుతున్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. అరే, నీరసంగా బోర్ కొడుతుంది అన్నవాళ్ళు హల్లెలూయా చెప్పండి. దయచేసి గమనించండి. ఇక్కడ మెసేజ్ చెప్పేవాళ్ళు 7 అందరూ సిద్ధంగా ఉన్నారా? 7 ఎవరు? ఒకసారి దయచేసి పెద్దవాళ్ళు ఏమనుకోకుండా చేయిపోగలుగుతారా? 1 2 3 4 5 6 7. ఇంకొకరు ఎవరు? ఇంకో 2 మిస్ అయ్యారు డాడీ. ఇంకా సరిపోయారా? ఓకే, తను తిన్నమాట. ఓకే, పర్లేదు. రావాలి. ఎందుకంటే మనము చెప్పేవాళ్ళు మరి ఎక్కువ ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇక్కడ ఎందుకు అవకాశం ఇస్తున్నారు? మనల్ని మనం బలపరుచుకొని దేవుని రాజ్యవ్యాప్తి కోసం వాడబట్టడానికి. ఇక్కడ చెప్పడం రాక కాదు. హల్లెలూయా. ఇక్కడ మాకేదో అంతసేపు నిలబట్టడం చేతగా కాదు, చెప్పడం కష్టమై కాదు. 7 మాటలు కాదు, 777 మాటలు చెప్పడానికి కూడా ఇక్కడ సిద్ధం. సంఘం నాయకులు, మేము, కింద అన్న, నేను, మేరీ, మమ్మీ, 777 మాటలు చెప్పడానికైనా సిద్ధం ఇక్కడ. కానీ ఎందుకు ఇక్కడ ఇప్పుడు మనోహర్ అంకుల్ అంటే పెద్దవారు, అంకుల్ గురించి కానీ నేను మాట్లాడుతున్నాను. ఎవరైతే రానున్న తరం ఉన్నారు వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఈ నెక్స్ట్ జనరేషను సిద్ధపరచాలి. ట్రూ పాస్టర్ ఎప్పుడు డిసైపుల్షిప్ని ట్రైన్ చేస్తూ ఉంటారు. అంటే నిజమైన కాపరి కింద శిష్యుల్ని లేవనెత్తాలి. యేసయ్య కూడా అదే చెప్పాడు, శిష్యుల్ని చేయండి. మన విశ్వాసులుగానే ఉండిపోతే మనకి ఏ లాభం లేదు, మన వల్ల ఇతరులకి ఏ లాభం లేదు. హల్లెలూయా. బిలీవర్ అనేవారు గిమ్మి అంటారు. గిమ్మి అందరూ అని గివ్ మీ. విశ్వాసి గివ్ మీ అంటారు. డిసైపుల్ ఏంది? ఐ విల్ గివ్, ఐ విల్ గో, ఐ విల్ డూ. అర్థమైందా? శిష్యులకి విశ్వాసులకి తేడా. ప్రశ్న, ఇప్పుడు మీరు శిష్యులుగా ఉన్నారా, విశ్వాసులుగా ఉన్నారా? మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. నన్ను నేను ప్రశ్నించుకున్నాను. నేను దేవుణ్ణి గివ్ మీ అంటున్నానా, ఐ విల్ డూ అంటున్నానా, వాట్ ఐ హ్యావ్ టు డూ అంటున్నానా అని మనల్ని మనం ప్రశ్నించుకోకపోతే దేవుడు ఎప్పుడు శిష్యుల్నే చేయమన్నాడు. అది గుర్తుపెట్టుకోవాలి. అంటే శిష్యులకి మళ్ళీ ఏమి ఇవ్వడా దేవుడు? మరి పేతురు వచ్చి నేను నీకోసం ఇల్లు వదిలాను, ఆస్తులు వదులుకున్నాను, బంధువులు వదులుకున్నాను, నా కుటుంబాన్ని వదులుకున్నాను, నాకేంటి అన్నాడు. సందర్భంగాని మాటలు మాట్లాడుతున్నాను అనుకోవద్దు. మనం చెప్తాను అది కూడా. అంటే అప్పుడేమన్నాడు యేసయ్య? నా కోసం మీరు ఏది వదులుకున్నా, ఇల్లైనా, పొలాలైనా, ఆస్తులైనా, బంధువులైనా, ఏది వదులుకున్నా భూమి మీద ఇస్తాను, 100 రెట్లు పరలోకంలో ఇస్తాను. ప్రశ్న, ఇప్పుడు బిలీవర్ విశ్వాసి గివ్ మీ అన్నప్పుడు దేవుడు ఇస్తున్నాడు, కరెక్టే. కానీ ఆయన కోసం వదులుకున్న వాళ్ళకి ఇక్కడ ఇస్తాడు, పరలోకంలో ఇస్తాడు. హల్లెలూయా.
చిన్నవాడు దేవుడు దీవించును కాక. అయితే ఈ 7 మాటలు చెప్పేవాళ్ళు దయచేసి ఇది పెట్టుకోండి. అంటే స్టాండ్ బై, అంటే ఒకవేళ రికార్డింగ్ అక్కడ ఇక్కడ అవ్వకపోయినా ఇక్కడన్నా అవుతుందని చెప్పాను. ఇక్కడ మాట్లాడితే ఇది తీసుకోండి, లేకపోతే ఇది తీసుకొని మైక్కి ఇలా పెట్టుకొని ప్రసంగం చేయండి దయచేసి. ఓకేనా? అది గమనిక. అందరూ కలిసి ఒకసారి నుంచొని చిన్న మాట చెప్దాం. అంటే వాక్యానికి వెళ్ళబోయే ముందు మనము మన హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. ఇన్నిసార్లు లేపుతున్నారు కూర్చోబెడుతున్నారు అనుకోవద్దు. కూర్చోగలిగిన వాళ్ళు లేగగలిగిన వాళ్ళు లేవండి, కూర్చోగలిగిన వాళ్ళు కూర్చోండి, ఇబ్బంది లేదు. అంటే ఇబ్బంది అయితే ఓకే, లేగగలిగితే లేవండి. ఇప్పుడు మనము ఈ వాక్యాన్ని గట్టిగా పలుకుదాం, మన హృదయాలు సిద్ధపరచుకుందాం. ఇంగ్లీష్లో చెప్తాను, తెలుగు చెప్తాను, రెండు ఒకసారి చూసుకుందాం. పర్లేదు. ఫస్ట్ ఇంగ్లీష్ మనం. టుడే ఐ యామ్ గోయింగ్ టు లిజన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఐ యామ్ challenged, I am encouraged, and I am encouraging the word of God. The word of God will change my life. I am being transformed. I will be transformed. I will not be the same again. I believe it, I say it, I receive it in the name of Jesus. మీ గాడ్ బ్లెస్ యూ. ఒక్క నిమిషం తెలుగులో చెప్పుకుందాం ఒకసారి గట్టిగా. ఇది మనం హృదయంలో ఒప్పుకుంటూ పలుకుదాం, నోటితో కాకుండా హృదయంలో ఒప్పుకుంటూ పలుకుదాం. ఈరోజు నేను దేవుని వాక్యాన్ని వినబోచున్నాను. నేను సవాలు చేయబడుతున్నాను, ప్రోత్సహించబడుతున్నాను. దేవుని వాక్యాన్ని అనుభవించబోతున్నాను. దేవుని వాక్యం నా జీవితాన్ని మార్చబోతున్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. మార్చబోతుంది, నేను మారబోతున్నాను, నేను మారబోతున్నాను, నేను మునుపట్లా ఉండను. మునుపటి మన జీవితం ఏదైనా కానీ బాధలు, అప్పులు, అశాంతి, లేమి, దిగులు, నిన్ను వదిలేశారు, మోసం చేశారు, అలా మనం ఉండము. నేను విశ్వసిస్తున్నాను, నేను ప్రకటిస్తున్నాను. దీన్ని ప్రకటిస్తున్నాం, మన వాక్యాన్ని నమ్మి ప్రకటించినప్పుడు మన జీవితంలో మార్పు జరుగుతుంది. నేను స్వీకరిస్తున్నాను యేసు నామంలో. పక్కన చెప్తారా, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మీకోసమే రక్తం కార్చాడు, మీకోసం ఆయన మరణించాడు, ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. కూర్చుందామా? ఇది బైబిల్ మీటర్ అండి. మొదటిగా మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు. గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గుడ్ ఫ్రైడే అంటే మళ్ళీ ఏడుస్తూ ఉండాలి. గుడ్ ఫ్రైడే అంటే గ్రీటింగ్స్ చెప్పకూడదు, హ్యాపీ గుడ్ ఫ్రైడే అనకూడదు అంటారు చాలామంది. కాదు. హ్యాపీ గుడ్ ఫ్రైడే ఎవరికంటే, నేను తిరిగి జన్మించాను, నా సాడ్నెస్ తీసేసి హ్యాపీగా మార్చాడు. అంటే నా బాధ, నా వేదన, ఈ భూమి మీద నా వేదన బాధ, నరకంలో నా వేదన బాధ తీసివేశాడు కాబట్టి నాకు హ్యాపీ అయింది. ఇది చిన్న చిన్న సత్యాలు కొంతమంది తెలుసుకోవాలని నేను కోరుతున్నాను. గుడ్ ఫ్రైడే విషెస్ చెప్పకూడదా, చెప్పచ్చా, హ్యాపీ ఎందుకు అయింది అనేది మనం చెప్పగలగాలి. ఓకే, కాబట్టి దేవుడు మన కోసం ఆయన బాధను భరించాడు కాబట్టి నాకు హ్యాపీ అయింది. ఆయన నాకు పడాల్సిన శిక్ష అంతా అనుభవించాడు కాబట్టి నేను హ్యాపీగా ఉన్నాను. ఈరోజు నేను ఏ సంతోషాన్ని, ఏ ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నా అంటే దానికి కారణం ఆయన ఆల్రెడీ చేసేసాడు, ఆల్రెడీ ఆ బాధను తీసేసుకున్నాడు కాబట్టి నాకు హ్యాపీ అయింది. ఇలాంటి ప్రాణం పెట్టిన దేవుడు మనల్ని ఏమడుగుతున్నాడండి? వాక్యం చదవమని అడుగుతున్నాడు. అందరూ వినవాళ్ళు గట్టిగా హల్లే చెప్తారా? ఏం చెప్తున్నాడు యేసయ్య? వాక్యం చదవమంటున్నాడు, ప్రార్థన చేయమన్నారు. మరి ఈ వారం అంతా మనం చూసుకుందాం, చదివామా లేదా మనం ప్రశ్నించుకుందాం. ఒకసారి అందరం చూస్తున్నాం. సోమవారం, మంగళవారం, బుధ, గురు, శుక్ర, శని, ఆది, ఈ వారమంతా మనం చదివామా లేదా? ఎందుకంటే వాక్యమైన దేవుడు, నేనే ఆది యందు వాక్యం ఉండని దేవుడే నేనే ఉన్నాను వాక్యంలో అన్నాడు. ఆ వాక్యం ఆహారం, జీవాహారం. మనం జీవించాలంటే కావాల్సింది ఈ వాక్యం. కాబట్టి మనం ఒకసారి చూసుకుందాం, మళ్ళీ మనం పరీక్షించుకుందాం. మళ్ళీ మనం మోసం చేసుకోవద్దు. వాక్యం లేనిదే మనము ముందుకెళ్ళలేం.
ఫంక్షన్ F11. ఓకే, మన మధ్యలో ఉన్న దమ్ము రజనీ అక్క వచ్చి మొదటి మాట కోసం ప్రార్థించి ఫస్ట్ మాట అనురాధక్క కదా. ఇప్పుడు 7 మాటలకి ఎదురుగా ఒకళ్ళు వచ్చి ప్రార్థన చేసి ఆ వాక్యం చదివిస్తారు. ఎందుకు చెప్పాలి? మనల్ని సిద్ధపరచడం కోసం. ఓకే, తర్వాత వారిని కూడా రాబోయే కాలంలో వారు కూడా శిష్యరికం పొందుకోవడం కోసం. ఇంకా అవకాశం ప్రతి ఆదివారం ప్రతిసారి ఉంటుంది, మనమందరం సిద్ధపడాలి. ఓకే, మొదటి మాట నిమిత్తం మన మధ్యలో ఉన్న దమ్ము రజనకు వచ్చి ప్రార్థనలో నడిపించి ఆ వాక్యాన్ని చదివి వివరిస్తారు. తర్వాత అనురాధక్క సిద్ధంగా ఉండాలి. అలాగే మన మధ్యలో ఉన్న ఒక యూత్ ఓకే రెడీగా ఉండాలి. శైలు, మేరీ రెడీగా ఉండాలి. ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నాయన నీ బంగారు పాదాలకు వినలేని వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా ప్రభువా. నా తండ్రి, సిలువలో మీరు పలికిన నా ప్రభువ మొదటి మాట నా ప్రభువ నాయన అనురాధ చెప్పుచుండగా నా ప్రభువ నా తండ్రి, ఆ బిడ్డతో మీరే మాట్లాడే దేవుడివై ఉన్నందుకు నీకు వేల కొలది వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా ప్రభువ నా తండ్రి. మీ పరలోక వర్తమానాలు నా ప్రభువ ప్రతి ఒక్క బిడ్డతో మీరే మాట్లాడమని వేడుకుంటున్నాం నా ప్రభువ నాయన. ఆ బిడ్డలను మీరే బలపరిచి నా ప్రభువ నీ సాధనంగా వాడుకుంటారని మేము నమ్ముచున్నాం నా ప్రభువ నాయన. విన్న వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకునే జ్ఞానాన్ని మాకు దయచేయండి నా ప్రభువ నాయన. అనురాధని జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి. మీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పావు నా ప్రభువ నాయన. ఆ బిడ్డతో మీరే మాట్లాడే దేవుడివై ఉన్నందుకు నీకు వేల కొలది వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ క్రొద్దిన ప్రార్థన చేసేది పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అక్క వాకింగ్ కూడా చదవాలి. ఓకే, పర్లేదు కూర్చోండి. మొదటి మాట దమ్ము అనురాధ అక్క వచ్చి వాక్యం నడిపిస్తారు. అందరూ వస్తున్నప్పుడు చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేయాల్సిన కోరుతున్నాను. ఈ మైక్ కూడా ఇది పెట్టుకోవాలి, మర్చిపోకూడదు. మళ్ళీ మిస్ అవుతున్నారు, మర్చిపోకూడదు. ఈ మైక్లో అందరూ చెప్పలేరు, ఇబ్బందిగా ఉంటుంది కదా కొంతమంది. హలో, మైక్ చెక్. హల్లెలూయా. అందరూ ఇదే మైక్ వాడాల్సిన కోరుతున్నాను. గ్రీన్ వాడండి అందరూ. చప్పట్లు కూడా నన్ను ఎంకరేజ్ చేయండి. ముందుగా ప్రేయర్ చేసుకుందాం. స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు, వందనాలు నా తండ్రి. అయ్యా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా యేసయ్యా ఈ మందిరంలో మమ్మల్ని నిలబెట్టిన విధానానికై నీకు వేల కొలది వందనాలు నా తండ్రి. అయ్యా, ఇదిగో నా తండ్రి ప్రభా సిలువలో పలికిన 7 మాటలు నా తండ్రి, అమూల్యమైన మాటలు నా తండ్రి. ఫస్ట్ మాట నేను చెప్పబోచుండగా ప్రభా మీ జ్ఞానాన్ని నాకు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. నీ నోటి బూరగా నన్ను వాడుకోండి ప్రభా. మీరు నా పక్క నుండి నా తండ్రి అయ్యా మీరే సహాయం దయచేయండి. మీరే తోడు నీడగా ఉండి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు అండి. ఈరోజు దేవుడు చనిపోయిన రోజు, కానీ మనం దాన్ని పండగ చేసుకుంటున్నాం. అదేంటి దేవుడు చనిపోతే పండగ ఏంటి అనుకుంటారు తెలియని వాళ్ళు. అవును, ఆయన చనిపోతేనే మనకు పండగ, ఆయన చనిపోతేనే మనకు రక్షణ,
ఆయన చనిపోతేనే మనకి విమోచన కలుగుతుంది. ఎందుకంటే మన పాపాల నిమిత్తమై ఆయన శిలువలో మరణించాడు కాబట్టి ఈరోజు ఇలా ఉన్నామంటే ఆయన కృప, ఆయన ధన్యత వల్ల ఈరోజు ఇలా ఉన్నాము. ఎన్నో కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే ఎంతగా బాధపడతారో, ఎంతగా ఏడుస్తారో. కానీ ఇక్కడ దేవుడు చనిపోతూ కూడా నా కోసం ఏడవద్దు, మీరు మీకోసం మీ పిల్లల కోసం మాత్రమే ఏడవమని చెప్పాడు. అంత గొప్ప దేవుడు నా యేసయ్య. ఇదిగో ఈరోజు ఇక్కడ నిలబడ్డానంటే దేవుని కృప. ఆయన 7 మాటలు ఎంతో గొప్ప మాటలు, అమూల్యమైన మాటలు ఆ శిలువలో పలికాడు. ఆ మాట చెప్పే అదృష్టం నాకు ఇచ్చినందుకు ఈ సంఘానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఫస్ట్ మాట లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనము. తండ్రి మీరేం చేయించున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పారు. వారు ఆయన వస్త్రమును పంచుకొనుటకై చీటీ వేశారు. తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. ఎవరిని క్షమించమంటున్నాడు యేసయ్య? ఎవరైతే ఆయన్ని సిలువకు అప్పచెప్పారు, ఎవరైతే ఆయన మొహం మీద ఉమ్మ వేశాడో, ఎవరైతే ఆయన్ని అవమానపరిచారో, ఎవరైతే ఆయనకి ముసుగు వేసి అరచేతులతో కొట్టి ఎవరు కొట్టారని వాళ్ళ పేర్లు చెప్పమంటున్నాడో అలాంటి వాళ్ళని దేవుడు ఇక్కడ తన తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తూ, ప్రార్థన చేస్తూ, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించండి అని చెప్తున్నాడు. నిజానికి మనకు తెలియదా? తెలుసు. కానీ ఆ రోమా సైనికులతో కలిసిపోయి, ఎవరంటే ప్రధాన యాజకులు, శాస్త్రులు అందరూ కలిసిపోయి దేవుణ్ణి ఎలా సిలువకు అప్పచెప్పాలని వాళ్ళు మాట్లాడుకొని అందరూ కలిసి సిలువకు చెప్తారనమాట. ఎలా తీసుకొని వెళ్ళరు, ఈడ్చుకొని వెళ్తారనమాట. ఎంత ఘోరం అండి! అసలుకి ఎంతో నేరాలు, ఘోరాలు, మర్డర్లు చేసే వాళ్ళని సిలువ వేయలేదు, బందిపోట్ల దొంగల్ని అక్కడ సిలువ వేయలేదు. ఏ నేరము, ఏ పాపము చేయకుండా నా దేవుణ్ణి ఈడ్చుకొని వెళ్ళారు సిలువ దగ్గరికి. సిలువకి ముందు రోజు దేవుడు తన శిష్యులందరితో కలిసి భోజనం చేస్తూ వాళ్ళకి చెప్తాడు, ఈరోజే నాకు చివరి రోజు వెళ్ళబోచున్నాను అని చెప్పి వాళ్ళందరితో కలిసి భోజనం చేసి, ఇది నా శరీరము, ఇది నా రక్తం అని అందరికీ చెప్పి ఆ గెస్సెమనే తోటకు వెళ్ళి అక్కడ మన కోసమే అక్కడ మోకరిస్తూ కన్నీళ్లు విడుచుచు, ఆ చెమట రక్త బిందువు వల్ల అయిపోయిందంట, అంతగా మోకరిస్తూ ఉంటాడనమాట. అంతగా మన కోసం ప్రార్థిస్తూ ఉంటాడనమాట యేసయ్య. ఆ ప్రార్థించిన వెమ్మటనే ఇస్కరేతు యూదా ఆ రోమా సైనికులకి యేసయ్యని పట్టిస్తాడనమాట. పట్టించినప్పటికీ యూదా అంత తప్పు చేసినా కానీ ఆయన పాదాలు కడుగుతాడు యేసయ్య. అంత గొప్ప మనసు నీకు నాకు ఉందా ఈరోజు? అయినప్పటికీ ఆయన పాదాలు కడిగి, ఆయన పాదాలు తుడిచి, ఎంత గొప్ప మనసయ్యా యేసయ్యది. మనం కూడా దేవునిలో ఉండాలంటే, ఆయనకి మాదిరిగా ఉండాలంటే మనం ఎలా ఉంటున్నాము ఈరోజు, ఈ లోకంలో ఎలా ఉంటున్నాము, ఆయన పట్ల ఎలా ఉంటున్నాము, ఒకసారి మన మనసుని పరీక్షించుకోవాలని కోరుకుంటున్నానండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనము. కావున గొప్పవారితో నేను అతనికి పాదులు పంచిపెట్టేది, గనులతో కలిసి అతడు కొల్లసింపము విభాగించుకుని, నేనేనగా మరణం నొందునట్టు అతడు తన ప్రాణమును దారపోసాడు. అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని కూర్చి జ్ఞాపకము చేసి. ఇక్కడ ఏమంటున్నాడు యేసయ్య? అతిక్రమము చేయవారిలో ఎంచబడిన వాడాయను. అటు ఇటు బందిపోటు దొంగలు ఉన్నారు, నేరస్తులు ఉన్నారు, వాళ్ళిద్దరి మధ్యలో యేసయ్యను పెట్టాడు. అతిక్రమము పక్కన వాళ్ళు చేశారు కానీ యేసయ్య చేయలేదుగా. కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఆయన కూడా చేశాడని వాళ్ళిద్దరి మధ్యలో దేవుణ్ణి పెట్టాడు. అనేకుల పాపములు ఆయన భరించాను. తిరుగుబాటు చేసిన వారి కోసం విజ్ఞాపన చేశాను. తిరుగుబాటు చేశారు, దేవుని వైపు దేవునితో తిరుగుబాటు చేశారు.
ఆ ప్రజలు, అక్కడున్న ప్రజలు ప్రతి ఒక్కరూ బరబ్బాని వదిలిపెట్టి దేవుని సిలువ వేయమని ఎంత పెద్దగా కేకలు వేశారో, సిలువ వేయాలని చెప్పి ఆ గుంపులో మనం కూడా ఉన్నామేమో, ఆ దేవుని మనం కూడా సిలువ వేయమన్నామేమో అని మనం ఒకసారి పరీక్షించుకోవాలి. ఇక్కడ రోమా సైనికులు దేవుని ఒక్కసారే సిలువ వేశారు, కానీ మనం ఎన్నో మార్లు దేవునికి సిలువ వేస్తూనే ఉన్నాము. ఇక్కడికి వస్తున్నాము, వెళుతున్నామే, కానీ మన మనసులు కానీ బ్రతుకులు కానీ ఏమీ మార్చుకోలేకపోతున్నాము. ఇంకా మనం ఈ పాపంలోనే ఉన్నాము, ఈ పాపపు లోకంలోనే బ్రతుకుతున్నామే, కానీ దేవుని బిడ్డగా మనం బ్రతకలేకపోతున్నాము. దేవుడు ఎంత త్యాగం చేశాడు మన కోసం. ఆయన ప్రాణాన్ని పెట్టాడు, ఆయన రక్తమంతా కార్చాడు. అవి మనం గుర్తుపెట్టుకోవాలి. మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఎలా ఉండాలి? ఆయన పోలి నడుచుకోమంటున్నాడు, నాకు మాదిరిగా ఉండమంటున్నాడు. మనం ఈరోజు అలా ఉంటున్నామా? ఆయనకి ముళ్ళ కిరీటం పెట్టారు. చిన్న ముళ్ళు తగిలితేనే మనకి ఎంత బాధ వేస్తుంది, ఎంత నొప్పి వేస్తుంది. ఆ ముళ్ళు ఎంత పొడుగున ఎంత లావుగా ఉండిద్ది. ఆ ముళ్ళ కిరీటం పెట్టి ఇలా ఒత్తుతారు. ఎంత బాధపడి ఉంటాడు యేసయ్య. ఆయన ఒక్క మాట కూడా ఆయన ఎదురు మాట్లాడలేదు. ఒక్క మాట కూడా ఆయన ఎన్ని దెబ్బలు, కొరడా దెబ్బలు, 39 కొరడా దెబ్బలు కొడుతున్నా, ఏంటి నన్ను కొడుతున్నారు, మీరు ఎందుకు కొడుతున్నారు, నేనేం తప్పు చేశానని ఒక్క మాట కూడా ఎదురు మాట్లాడలేదు. అలాంటి గొప్ప దేవుడు నా యేసయ్య అన్నమాట. మత్తయి 5వ అధ్యాయము 44వ వచనము. ఇక్కడ ఏమంటున్నాడు యేసయ్య? నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువులను ద్వేషించమని చెప్పిన మాట మీరు విన్నారు కదా. మీతో చెప్పినది ఏమనగా, పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండాలంట. ఆయనకు కుమారులై ఉండాలంటే మనం ఎలా ఉండాలి? అబద్ధపు మాటలు, పక్కన వాళ్ళని చూసుకొని మనం వ్యసన పట్టము, వాళ్ళు అలా ఉన్నారే ఇలా ఉన్నారే, అవి మాటలు దేవుడికి మాత్రం అలాంటివి నచ్చవు. ఆయన బిడ్డలుగా ఎలా ఉండాలి? ఆయన ఇప్పుడు అంత నరకయాతన పెడుతున్నా ఎలా అయితే ప్రేమించాడో, ఎలా అయితే క్షమించాడో, మనల్ని కూడా అదే రీతిలో అదే మార్గంలో ఉండమంటున్నాడు దేవుడు. శత్రువులను ప్రేమించమంటున్నాడు, హింసించిన వారికి వరకు ప్రార్థన చేయమంటున్నాడు. అది మనకు సాధ్యమేనా? ఎవరైనా మనల్ని కొడితే వాళ్ళని ఎప్పుడెప్పుడు కొడదామా, ఎప్పుడెప్పుడు తిడదామా, వాళ్ళు ఎదురు పడితే మొహం పక్కకు తిప్పుకొని వెళ్ళిపోతాము. కానీ దేవుడిలా మనం ఉండలేము. మన మనసుని మార్చుకోమంటున్నాడు దేవుడు. అలా ఉంటేనే మనము దేవునికి కుమారులుగా కుమార్తెలుగా ఉండగలుగుతాం అన్నమాట. అప్పుడు పరలోక రాజ్యం మన సొంతం అవుతుంది. మత్తయి 6:14. మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమింపకపోయిన యెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. ఇక్కడ ఏమంటున్నాడు? మన అపరాధములను, మన ఎదుట వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే, మన పట్ల ఏమైనా తప్పు చేస్తే వాళ్ళు వచ్చి మనల్ని క్షమాపణ అడిగినప్పుడు మనం వాళ్ళని క్షమించే మనసు కలిగి ఉండాలి. మనం ఎప్పుడైతే వాళ్ళని క్షమిస్తామో దేవుడు కూడా మనల్ని క్షమిస్తాడని ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. కానీ దేవుడు మన కోసం పెట్టిన గొప్ప సిలువ యాగం మన కోసం ఎంతగానో రక్తం కార్చాడు. ఎంతగానో అసలుకి నోటితో చెప్పలేము ఆ మాటలు, అమూల్యమైన మాటలు. అసలుకి చనిపోతూ కూడా నా కోసం ఏడవద్దు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవమంటున్నాడు. అంత గొప్ప దేవుడు నా యేసయ్య. అలాంటి దేవుడికి మనం బిడ్డలుగా, కుమార్తెలుగా, కుమారులుగా ఉండాలంటే ఆయన మార్గంలో ఎందుకు నడవలేకపోతున్నాము? ఆయన బిడ్డగా మనం ఎందుకు ఉండలేకపోతున్నాము? ఈ వాక్యాన్ని ప్రతిరోజు మనం ఎందుకు నెమరు వేసుకోలేకపోతున్నాము? ప్రతిరోజు మనము ఉదయాన్నే లేచిన వెంటనే ఆయన వాక్యాన్ని చదివి ఆయనకి ఎప్పుడైతే మోకరిస్తామో, ఆయనకి సావాసం కలిగి ఉంటాము, ఆయనకి దగ్గరగా మనం నడుచుకుంటామన్నమాట. ఆయన ప్రతి మాట ఇక్కడ బైబిల్లో ఉంది. ఆయనకి దగ్గరగా ఉంటామన్నమాట. ఏ విషయంలో ఎలా ఉండాలి, ఏమి చేయాలి మనకు అర్థం కాకపోతే దేవుడిని అడిగితే మనకు ప్రతి మాటకి ఆయన సమాధానం దయచేస్తాడనమాట. 1 కొరింథీ 1:18.
వారికి వెరితనము కాదు, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. నిజమే. ఇక్కడ సిలువని దేవుడి గురించి తెలియని వాళ్ళకి దేవుడు చేసిన త్యాగం వెర్రితనంగానే కనిపిస్తుంది. కానీ ఆ రక్షింపబడుతున్న వారికి దేవుని శక్తి అన్నమాట. దేవుడు ఆహా సిలువ వేశారులే ఏందిలే అనుకుంటా అంత నిర్లక్ష్యంగా ఉంటారు. కానీ ఎవరి కోసం ఆయనకి సిలువ వేశారు? ఎవరు చేసిన పాపాలకి ఆయన సిలువ వేశారు? ఆయన ఒక్కసారి అయినా మనం అర్థం చేసుకున్నామా? మళ్ళీ మనం పరీక్షించుకున్నామా? మన కోసమే చనిపోయాడు, మన కోసమే రక్తం కాచాడు. అసలు ఆయనకి ఏం పని ఉంది? ఆయనకి అవసరమా? చనిపోవాల్సిన అవసరం లేదు మన కోసం. కానీ మనము ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? పాపాలని వెతికి రక్షించటానికి, పాపుల్ని వెతికి రక్షించటానికి ఈ లోకానికి ఆయన వచ్చాడనమాట. పాపం చేసే వాళ్ళని వెతికి వాళ్ళని మార్చటానికి ఈ లోకానికి దేవుడు వచ్చాడు. అలాంటప్పుడు మనము ఆయన గురించి తెలుసుకొని ఎప్పుడైతే మారుతామో, మన హృదయంలో మన మనస్సులో ఆయనకి ఎప్పుడైతే మనం స్థానం ఇస్తామో ఆయన బిడ్డగా మనం మారుతామన్నమాట. ఇక్కడ యేసేపు విషయంలో కూడా చెప్తే ఆయన అన్నతమ్ముళ్ళు ఎలా ఆయన్ని బాధ పెట్టారు. ఇంకో దేశానికి యేసేపుని అమ్మేశారు, గుంటలో పడేశారు. అయినప్పటికీ యేసేపుకి కోపం అనేది రాలేదు. ఇంకో దేశానికి కూడా డబ్బులకు అమ్మవేస్తారు. అలాంటప్పుడు యేసేపు ఎంత తగ్గించుకున్నాడు, దేవునికి ఎంతగా మొరపెట్టుకున్నాడు. అలాంటి మనసు మనకుందా ఈరోజు ఈ లోకంలో? నీకు నాకు ఉందా? దేవుని బిడ్డ కాబట్టి ఆయనకి కోపం రాలేదు. దావీదుని తీసుకుంటే దావీదు కూడా పాపం చేశాడు, తప్పు చేశాడు. ఆ తప్పు తెలుసుకొని దేవుని పట్ల ఎలా ఉన్నాడు? ప్రతిరోజు 7 సార్లు ఆయనకి మోకరించాడు. 51వ కీర్తన అంతా నా పాపము కడుగుమని చెప్పి ఎంతగా ప్రాయశ్చిత్తపడ్డాడు, ఎంతగా మొరపెట్టుకున్నాడు. ఇసోపుతో నా మనసుని కడిగివేయమని ఎంతగా విరిగి నలిగిన హృదయంతో ప్రార్థించాడో మనం చూడగలుగుతామన్నమాట. మనము కూడా ఆయన బిడ్డలుగా, ఆయన కుమార్తెలుగా, కుమారులుగా ఉండాలని ఈ గుడ్ ఫ్రైడే రోజు అయినా మనము ఈ రోజు నుంచి అయినా మన మనసులు మార్చుకోవాలని, ఆయనకి విధేయత తెచ్చే బిడ్డలుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని దీవించమని ఆమె. ఎంతో చక్కగా ధైర్యంగా నిలబడి వాక్యాన్ని అందించినటువంటి దమ్ము అనురాధకి ప్రత్యేకమైన వందనాలు. ఎందుకంటే మనం ఎంత చెప్పాలనుకున్నా ఒకసారి ఇక్కడికి వచ్చి చెప్పలేం, భయపడుతూ ఉంటాం. మరి అలాంటి భయం లేకుండా మరి ఎంతగానో సిద్ధపడి మరి దేవుని వాక్యాలన్నీ కూడా ప్రతి ప్రార్థనలో మరి మాడిపాలకు వచ్చి 20 days 40 daysలో కూడా ఒక పుస్తకం తెచ్చుకొని వాక్యాలని రెఫరెన్సెస్ అన్నీ కూడా రాసుకుంటూ ఉంటుంది. చిన్నపిల్లల్లాగా అన్ని వాక్యాలన్నీ రాసుకుంటూ ఉంటుంది. నాకు చాలా సంతోషం వేస్తుంది. ప్రతిరోజు ఒక బైబిలు, పుస్తకము, పెన్ను తెచ్చుకొని దేవుని వాక్యాలు రాసుకొని సిద్ధపడుతూ ఉంటుంది. దేవుడు ఆ యొక్క ఆశను బట్టి ఆ కుటుంబాన్ని ఇంకా ఉన్నతంగా దీవించాలని కోరుకుంటూ ఉన్నాం. మరి రెండవ మాట, మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ ఏలూరు మనోహర్ రావు గారు ఉన్నారు. వాక్యాన్ని అందించడానికి ముందుగా మన మధ్యలో శ్రీరామ ప్రభాకర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. రావాలి చిన్న ప్రార్థన. ఏం కదరా, చిన్న ప్రార్థన. మరి ఎలిషా కొలీగు అందరూ కలిసి టంగుటూరులో చేశారు. బాగా మంచి ఫ్రెండ్స్, మంచి అన్నదమ్ముల్లాగా ఉంటారు. ఈ సమయంలో ప్రభాకర్ గారు వచ్చి ప్రార్థిస్తారు. విశ్రక్షక తండ్రి, నీకు స్తుతి స్తోత్రాలు నాయన. నాయన ఈ మధ్యాహ్న కాలంలో నీ సన్నిధికి చేరి ఈ విధంగా నిన్ను ఆరాధించుకున్న భాగ్యం మాకు అనుగ్రహించినందుకు నీకు వేలాది స్తుతి స్తోత్రాలు నాయన. ఈరోజు మీరు మా కోసం ఎంతగానో శ్రమ పొందారు నాయన. అందరిని బట్టి మీకు వేలాది స్తుతి స్తోత్రాలు నాయన. మీరు శిలువలో పలికిన
7 మాటలు ఈరోజు మేము జ్ఞాపకంకు తెచ్చుకుంటున్నాం నాయన. మీరు ఎంతో మంచివారు. మా కోసం మేము ఎన్నో ఈ లోకంలో ఎన్నో తప్పులు చేశాం నాయన. అందుకని మాకు రావాల్సిన శిక్షను మీరు చెరువులో పొంది ఉన్నారు అని మేము నమ్ముతున్నాం నాయన. ఈ 7 మాటలు విని మేము మా జీవితాలను సరిచేసుకొని మీ అడుగుజాడుల్లో నడిచే భాగ్యం మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన ప్రభాకర్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. మరి ఈ సమయంలో పాస్టర్ మనోహర్ గారు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవాల్సిందిగా. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, ఇది ఒకసారి మాట్లాడండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథము నుండి లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనము. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము. హల్లెలూయా. చాలు అందుకు ఆయన చాలు చదువు. అందుకు ఆయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని నిశ్చయం నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఈ దొంగ యేసు ప్రభువుని శిలువ మరణానికి అప్పగిస్తే చాలామంది బాధపడ్డారు, చాలామంది అవహేళన చేశారు, చాలామంది రకరకాలుగా యోచించుకున్నారు. కొందరైతే ఈయన నిజముగా దేవుని కుమారుడు అయితే శిలువ మీద నుండి దిగి వచ్చి, ఒక దొంగ అయితే ఇట్లా అంటూ ఉన్నాడు, నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అని. కానీ రెండవ వాడు ఏమని అంటూ ఉన్నాడంటే, మనకు ఇది సరి అయిన శిక్షే, కానీ ఆయన ఏ పాపము లేనివాడనియు అని సాక్ష్యము పలికాడు. అంత మాత్రమే కాదు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో. నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు జ్ఞాపకము చేసుకో అంటే ఈ దొంగ ఎరిగి ఉన్నాడు. ఏమనంటే, ఈ లోకములో ఉన్న సమస్తము, ఈ లోక ఘనత ఏది యేసు ప్రభువుకి సంబంధించినది కాదు. శరీరమును బట్టి ఈ లోకము, కానీ ఆత్మను బట్టి పరలోకము ఉన్నది అని ఆయన బోధించిన దానిని బట్టి, ఆ పరలోక రాజ్యానికి సిద్ధపడు అని చెప్పిన మాటలను బట్టి విశ్వసించి ఏమని అంటూ ఉన్నాడంటే, నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో. హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే యేసు ప్రభువు ఆయన సువార్త ప్రకటించే సమయంలో అయితే ఈ మాట ఎవరైనా అంటే వారిని పరిశీలిస్తూ ఉండేవాడు. ఒక ధనవంతుడు వచ్చి పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి నేనేమి చేయవలనని అడిగినప్పుడు, ధర్మశాస్త్రానుసారముగా జీవించవాలని చెప్పినప్పుడు, ఆ ధనవంతుడు ఏమని అంటున్నాడు, చిన్నతనము నుండే ఈ ప్రకారముగా జీవిస్తూ ఉన్నానని యేసు ప్రభువుతో చెప్పినాడు. వెంటనే యేసు ప్రభువు వానిని పరిశీలించినప్పుడు సమస్తం ఎరిగి ఉన్న దేవుడు కనుక వీడు చెప్పినది సత్యమే, కానీ ఒకటి కొదువుగా ఉన్నది. ఏమిటి?
వాడి ధనమును బట్టి అహంకరించుకొనుచు అతిశయించుకొనుచు ఉన్నాడు. కానీ పేదల ఎడల ప్రేమ, జాలి, కరుణ లేనివానిగా ఆగబడ్డాడు. అందుకని మన ప్రభు అయిన యేసుక్రీస్తు అంతేమని చెప్పాడు, నీకు ఒకటి కొదువుగా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఒకటి ఏంటంటే నీ ధనము. ధర్మశాస్త్రానుసారముగా సమస్తమును నీవు నెరవేర్చిన వానిగా ఉంటూ ఉన్నావు. అది అక్షరార్థముగానే ఉన్నది. కానీ క్రియారూపముగా ఉండాలంటే నీ ఆస్తిని అమ్మి పేదలకు పంచివేయి. అంత మాత్రమే కాదు, నీ సత్ప్రవర్తనను బట్టి నీవు నన్ను వెంబడిస్తే మంచిది అని తెలియజేస్తే అతను నొచ్చుకొని వెళ్ళిపోయినట్టు చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అది బాగా ఉన్న దినాలలో. కానీ ఈ దొంగ ఎప్పుడే ఉంటూ అడుగుతూ ఉన్నాడు, అందరి చేత అవమానించబడి, తృణీకరించబడి, శిలువ మరణము, భయంకరమైన మరణము పొందుతూ ఉన్న సమయంలో ఆ దొంగ విశ్వసించాడు ఆయన్ను. ఏమని? నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునమని. ఆ మాట అనగానే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమని అంటూ ఉన్నాడంటే, నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. నీవు నాతో కూడా పరదైసులో. వాడికైతే ధర్మశాస్త్ర ప్రకారము తన చిన్నతనం నుండే నడుచుకునే వానికి ఆ భాగ్యము లేదు. కానీ వీనికి, ఈ దొంగకు అటువంటి దీనాతి స్థితిలో విశ్వసించి ఉన్నాడు కాబట్టి వెంటనే రక్షణ అనుగ్రహించబడి ఉన్నది. హల్లెలూయా. అంత గొప్ప భాగ్యము ఆ దొంగ పొంది ఉన్నాడు. ఈ పరదైసు ఏమిటి, పరలోకం ఏమిటి, ఈ పరదేశకు, పరలోకమునకు, పాతాళమునకు భేదాలు ఏమిటి అని ధ్యానిస్తూ ఉన్న సమయంలో ఒక సందేహం వచ్చింది. కొందరైతే పైన ఉన్నదని, కొందరైతే పాతాళము భూమి క్రింద భాగంలో ఉన్నదని రకరకాలైన అభిప్రాయాలు తెలియజేస్తూ ఉన్నారని. నాకైతే ఏమనిపించేది, పాతాళము భూమి క్రింద భాగంలో ఉన్నదని విశ్వసిస్తూ ఉండేవాడిని. అలాగూ అయితే ఈ లాజరు ధనవంతుడి విషయంలో చూస్తే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడంటే, లాజరేమో పరదేశంలో అబ్రహాము రొమ్మున ఆనుకొని విశ్రాంతి పొందుతూ ఉన్నట్టు, నెమ్మది పొందుతూ ఉన్నట్టు చూస్తూ ఉన్నాం. ఈ ధనవంతుడైతే తనకు ఉన్న ధనమును బట్టి అతిశయించుచు ఇశ్రాయేలీయుడైనను దేవుని రాజ్యములో ప్రవేశించటానికి అనర్హత కలిగిన వానిగా ఎంచబడ్డాడు. వాడి ధనమును బట్టి ఈ లోకంలో అతిశయిస్తే, అహంకారంతో జీవిస్తే, అందుకనే తండ్రివైన అబ్రహామునేమని పిలుస్తూ ఉన్నాడు, తండ్రి అని పిలుస్తూ ఉన్నాడు. ఆయన్ను కూడా రక్షించబడటానికి యోగ్యత, అర్హత లేనివానిగా ఉంటూ ఉన్నాడు. అంటే ఈ పరదేశంలో అబ్రహాము రొమ్మున ఆనుకొని నెమ్మది పొందుతున్న లాజరును చూశాడు. అంటే ఇది ఎక్కడో ఉంటే సాధ్యము కాదు. ఈ పాతాళము ప్రక్కనే ఒక దైవజనుడితో ఈ విషయము ప్రస్తావించినప్పుడు చెప్పాడు, అవును, ఆ దినాలలో యేసు ప్రభువు రాకకు పూర్వము పాతాళము భూమి క్రింద భాగంలోనే ఉన్నది. అలాగనే పరదేశ్ కూడా దానికి చూచుటకు అవకాశం కలిగే విధముగా అబ్రహామును ఆయన యందు విశ్వాసం ఉంచి, దేవుని యందు విశ్వాసం ఉంచి క్రియారూపకముగా జీవించిన వారును, నెమ్మది పొందిన వారును చూచుటకు అవకాశం కలిగిన ప్రదేశముగా పరదేశం ఉంచబడుచు ఉన్నదని. హల్లెలూయా. ఆ రెండు పక్క పక్కనే ఉన్నవని. కానీ యేసు ప్రభు వచ్చిన తరువాత, ఆయన శిలువ మరణము పొందిన తరువాత
అది ఏమైంది? మత్తయి సువార్త 27వ అధ్యాయము 52వ వచనంలో చూస్తే, నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు జీవము కలిగి లేచినట్లు, మహిమ దేహాలతో లేచినట్టు చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఇది సంభవించినదంటే, యేసు ప్రభువు రాక పూర్వము వాళ్ళు అలాగూ నిరీక్షించవలసి ఉన్నది. కానీ పరదేశులు ఆయన వచ్చిన తర్వాత పరదేశు ఆ రెండవ ఆకాశమునకు కొనిపోబడింది. హల్లెలూయా. ఈ రెండవ ఆకాశం ఏమిటి అంటే, మనము కనులతో చూడగలిగినది మొదటి ఆకాశము, దాని పైన ఉన్నది రెండవ ఆకాశము, దాని పైన మూడవ ఆకాశము కూడా ఉన్నది. ఆ మూడవ ఆకాశమే పరలోకము. హల్లెలూయా. పరలోకమందున్న మా తండ్రి అని మనము ప్రార్థిస్తూ ఉన్నాము అంటే, ఆ మూడవ ఆకాశములో సర్వశక్తి సంపూర్ణుడైన దేవుడి నివాస స్థలము. ఆ మూడవ ఆకాశముగా ఉంచి ఉన్నది. మనము నివసించేది మొదటి ఆకాశము. యేసు ప్రభువుని విశ్వాసం ఉంచి, దేవుని యందు విశ్వాసం ఉంచి, ఆయన ఆజ్ఞానుసారముగా ఆయన చిత్త ప్రకారము జీవించి, ఆయన కృపలో రక్షించబడిన వారికి ఆ పైన రెండవ ఆకాశము, ఆ రెండవ ఆకాశంలో జీవించే అర్హత. తరువాత పరలోకము, దేవుని యొద్దకు వెళ్ళాలి అంటే తీర్పు అయిన సమయాన, తీర్పు అంతా లోకము సమస్తమును నశించిపోయిన తరువాత అప్పుడు తీర్పు. దేవుని యొద్ద ఉండటానికి యోగ్యులుగా ఎంచబడిన వారెవరు లేకపోతే అయోగ్యమైన జీవితాన్ని బట్టి నరకానికి పంపబడుతున్న వారు. అందుకనే యేసు ప్రభు ఏమని చెబుతూ ఉన్నాడు? ఈ శరీరమును చంపువానికి మాత్రమే భయపడకుడు, కానీ నీ శరీరమును నీ ఆత్మను నరకములో చంపుటకు శక్తి గలవానికి, నశింపచేయుటకు శక్తి గలవానికి భయపడుడి. హల్లెలూయా. ఆ తీర్పు అనంతరము జరగబో గొప్ప పరలోక సంబంధమైన జీవితము, అయోగ్యులకు దేవుని శిక్షకు పాత్రులైన వారికి నరకము విభాగింపబడుచు ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దొంగ అయితే పరలోక రాజ్యములు దేవుని సింహాసనం ఎదుట ఆయనతో ఉంటూ నెమ్మది పొందటానికి యోగ్యులుగా ఎంచబడ్డాడు. మనము కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామం నుండి విశ్వాసం ఉంచి పరలోక రాజ్య వారసులు అవ్వటానికి ఈ లోకంలో ఆయనకి ఇష్టమైన క్రియారూపకమైన జీవితము జీవించుట ద్వారా వాణి క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చుదును అని ఆయన వాగ్దానము చేస్తున్నాడు. కనుక ఆ ప్రతిఫలము పొందుకున్న వారమునై నిత్య రాజ్యములో, మహిమగల రాజ్యములో నివాసం ఉండేలాగా ప్రభువు మనలను ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమెన్. చక్కని వాక్యాన్ని అందించినటువంటి దైవ సేవకులు మనోహర్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మూడో మాట ఏంటో తెలుసా? మూడో మాట కాబట్టి ఇవన్నీ కూడా శ్రేష్టమైన మాటలు. ఈరోజు ఆ వాక్యాన్ని అందించడానికి మన మధ్యలో శృతి పాస్టమ్ గారు ఉన్నారు. దానికి ముందుగా మనం ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి ఆశ వచ్చి ప్రార్థన చేస్తుంది. ఆశ లేదా? ఓకే. ప్రసన్న దామా, ప్రసన్న వచ్చి ప్రార్థన చేస్తుంది. అందరం తలలు వంచినట్లయితే ప్రార్థించుకుందాము. యేసుక్రీస్తు వారు మరణించబోయే ముందు ఆయన పలికిన మూడవ మాట,
ఈ లోకంలో ఉన్నప్పుడు కుటుంబం పట్ల కూడా బాధ్యత కలిగి ఉండాలని ఆయన తెలియజేసిన మాట, ఇదిగో నీ తల్లి. యోహాను సువార్త 19వ అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని చెప్పేసి అక్కడున్న యోహానికి, అక్కడున్న మరియకి, అంటే ఇహలోకపు తల్లి అయిన మరియకి ఆయన బాధ్యతలను అప్పగించడం జరిగింది. ఆ మాటని మనకి దేవుడు అందించబోతున్న వారి కొరకు మనం ప్రార్థిద్దాము. స్తోత్రాలు దేవా, స్తోత్రాలు స్తోత్రాలు. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలయ్యా. ప్రేమ కలిగిన తండ్రి మీకు స్తోత్రాలు వందనాలను తెలియజేస్తున్నాము తండ్రి ప్రభా. అయా నీవు తండ్రి ప్రభా ఈ లోకమును ఎంతగానో ప్రేమించి తండ్రి ప్రభా మా కొరకు నీ ఒక్కగానొక్క కుమారుడు అద్వితీయ కుమారుని అందు విశ్వాసం ఉంచి ప్రతి వానికి నశింపక నిత్య జీవం అనుగ్రహించినట్లు తండ్రి ప్రభా నీవు మా కొరకు ఆయన్ని అనుగ్రహించినందుకు విధానమును బట్టి నీకు కోట్ల కొలది స్తుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేస్తున్నామయ్యా. నీ ప్రేమకు సాదృశ్యమైన ఈ మాటల్ని తండ్రి ప్రభా మీరు మాకు అందించిన విధానమును బట్టి నీకు కోట్లాది స్తుతులు స్తోత్రాలను తెలియజేస్తున్నాము అయ్యా. ముందు 2 మాటలని తండ్రి ప్రభా మా కొరకు తండ్రి ప్రభా మీరు వినిపించి ఉన్నారు తండ్రి ప్రభా. దాని నుంచి నేర్చుకోవాల్సిన ప్రతి విషయంలో తండ్రి ప్రభా ఎక్కడ తండ్రి ప్రభా క్షమాపణ మేము లేకుండా జీవిస్తున్నాము, జ్ఞాపకం నాకు తెచ్చుకోండి తండ్రి ప్రభా. ఆ విధంగా మిమ్మల్ని సరి చేయమని వేడుకొనిచున్నాము. నీ సిలువ చెంత చేరినప్పుడు మాకు ఏ విధమైన రక్షణ వస్తుందో తండ్రి ప్రభా మేము గుర్తెరిగి తండ్రి ప్రభా జ్ఞానము కలిగి నీ సన్నిధిలో ఉండులాగున తండ్రి ప్రభా నీ చిత్తాన్ని నెరవేర్చే వరంగా ఉండేలా చేయమని కోరుకుంటున్నాము అయ్యా. మరి ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా తండ్రి ప్రభా బాధ్యత కలిగి ఉండాలని నువ్వు సెలవిస్తున్నావు తండ్రి ప్రభా. మాట మేము వినబోచుండగా తండ్రి ప్రభా ఎట్టి విధమైన మాటలు మా కొరకు సిద్ధపరిచి ఉన్నావా తండ్రి ప్రభా. నీ దాసురాల ద్వారా మాకు ఆలకింపజేయమని తండ్రి ప్రభా జ్ఞాపకం నాకు తెచ్చుకోమని నీ పరిశుద్ధాత్మ శక్తి సహాయము బలమును తండ్రి ప్రభా ఆ బిడ్డలో కనబరచమని తండ్రి ప్రభా నీ సిలువ చాటున తండ్రి ప్రభా మీ కుమార్తెని తండ్రి ప్రభా మరుగుపరుచుకొని మాకు కావలసిన ప్రతి ఆత్మీయ సందేశాన్ని తండ్రి ప్రభా మీరు మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామంలో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థించిన ప్రసన్నకి ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఈ సమయంలో మరి 3వ మాట అందించడానికి ఇంకా పిలవకముందే రెడీగా సిద్ధపడి రైట్ వస్తున్నటువంటి పాస్టర్ అమ్మ శృతి గారు. క్లాప్స్ కొట్టలేదంట, అందరికి కొట్టారు. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనం తెలియజేస్తున్నాను. యేసయ్య శిలువలో పలికిన 3వ మాట ఇది. గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవారం. యేసయ్యను అంగీకరిస్తేనే ఈ దినం మనకి శుభ శుక్రవారం అవుతుంది. అంగీకరించకపోతే అది శుభ శుక్రవారం కాదు. మామూలుగా మనం సోమ మంగళ ఆదివారాలు అనుకుంటాం కదా, అలాగనే అనుకోవాల్సిందే. మరి యేసయ్యను అంగీకరిస్తేనే ఇది శుభ శుక్రవారం. ఎందుకంటే మనకు రక్షణ వచ్చిన దినం ఇది. తాను ఎవరిన రక్తంతో మనం కడిగి పవిత్రపరిచిన దేవుడు ఈ దినము మన కోసము మరి వేలాడదీయబడి ఉన్నాడు. ఆయన మ్రాను మీద తన రక్తాన్ని అంత ధార పోసాడు మన కొరకు. నా ప్రాణదాన ధనము గొప్పది, ఆ తీరక అట్లు ఉండవలసినది. మనం ఎంత చేసినా కానీ ఆ రుణం మనం చెల్లించలేమన్నమాట. మరి అమూల్యమైన రక్తాన్ని మన కోసం ధారపోసాడు యేసయ్య. అగ్ని ఆరదు, పురుగు చావదు, అలాంటి అగ్నిగుండానికి మనం పాత్రలు కాకూడదని ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన రక్తాన్ని కార్చిన దేవుని ఆరాధన చేద్దాము. ఆయన గురించి కొన్ని మాటలు చెప్తాను. యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వచనం. ఆయన తల్లి సహోదరి గొప్ప భార్య అయిన మరియయు మగ్దలేని మరియయు యేసు శిలువ వద్ద నిలుచుండిరి. యేసు తన తల్లియు తను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలిచిండుట చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాడు. తరువాత శిష్యుడు చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాడు. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట తెచ్చుకున్నాడు. ఇక్కడ చూసినట్లయితే మరి యేసయ్యను సిలువ వేసినప్పుడు తన తల్లి మరి కొంతమంది అక్కడ అందరు ఉన్నారు. ఆయన మరి తల్లిని ఎంతగానో ప్రేమించిన దేవుడు ఆయన.
తల్లి అంటే చిన్ననాటి కూడా ఎంత ప్రేమ ఆయనకి. మరి ఆ తల్లిని చూసి ఆ హృదయం విరిగి నలిగిపోయి ఉంటుంది. అసలు ఏం చెప్పాలో అంత ఏం మాట్లాడాలన్నా కానీ ఆయన మౌని అయిపోయాడు. కానీ సైగలతో మరి యేసు తన తల్లిని చూసి, అమ్మ ఇదిగో నీ కుమారుడిని యోహాన్ని చూపిస్తారు ఆయన. తర్వాత ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొని వాక్యం సెలవిస్తుంది. మరి యోహాను ఆమెను ఎంతగానో ప్రేమించాడు, తన ఇంటిలో ఉంచుకున్నాడు ఆయన. తర్వాత చూసినట్లయితే నిర్గమ కాండము 20వ అధ్యాయము 12వ వచనము. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది? నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించము. మరి వాక్యం చూస్తే ఎలా ఉంది? తల్లిని తండ్రిని సన్మానించాలి, వాళ్ళని ఎంతగానో ప్రేమగా చూసుకోవాలని వాక్యం సలుస్తుంది. కానీ ఈ లోకంలో ఎంతమంది తల్లిని ప్రేమిస్తున్నారు కదా? మరి మన హృదయాన్ని పరీక్షించుకుందాము. తల్లిదండ్రులు మనం ప్రేమించేవారిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. యేసయ్య అయితే మరి మరణం పొందినంతగా ఆయన తండ్రికి విధేయత చూపించాడు. బదులు మాట్లాడలేదు యెహోవా దేవుని కదా. ఈ చిత్త ప్రకారం చేస్తానని చెప్పి ఆయన శిలువలో నలిగిపోయాడు. ఆయన తల్లిని ఎంతో ప్రేమించిన కుమారునిగా ఇలా తెలుస్తుంది మనకి. దేవుడు ఏమంటాడంటే తల్లిదండ్రులు ప్రేమిస్తే మన దీర్ఘాయుష్మంతులను చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. తర్వాత యెషయా 66వ అధ్యాయము 13వ వచనము. మేరీ కొంచెం మాట ఇక్కడ యెషయా 66వ అధ్యాయం 3వ వచనం ఏముందంటే, ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను, యెరూషలేములోనే మీరు ఆదరింపడతారు. దేవుని మందిరంలోనే మనం ఆదరణ పొందుతాం. దేవుని వాక్యం విన్నప్పుడు మన హృదయము బలపడుతుంది, సమాధాన పడుతుంది. నెమ్మది లేనప్పుడు నెమ్మది శాంతిని ఇస్తుంది దేవుని వాక్యం. అందుకే ఒకరి తల్లి వాళ్ళని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. ఎన్నో సమస్యలతో కృషించున్న మనల్ని మళ్ళీ బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందులు అనేకంగా పలు బాధల్లో ఉంటారు చాలామంది. మరి అలాంటి వారికి దేవుడు నా మందిరము అన్ని జనులకు ఆదర్శంగా ఉందని చెప్తారాయన. మీరండని పిలుస్తాడు. ఆయన మందిరంలో మనకి ఆదరణ ఉంది, శాంతి, సమాధానం, నెమ్మది ఉంది. ఒకరి తల్లి వారిని నేను మిమ్మల్ని ఆదరిస్తానని దేవుని వాక్యమే మనకు ఆదరణ. అంటే దేవుడేమో మనతో వచ్చి మాట్లాడతాడా? లేదు కదా. మందిరంలో మనకి సమాధానం, నెమ్మది కలుగుతుంది. అందుకని అంటున్నాడు, ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. వాక్యంతోనే మనకి దేవుడు ఆదరిస్తాడు. యెరూషలేములోనే మీరు ఆదరింపబడుదురు. దేవుని వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు మనము ఆదరించబడతాము. మనుషులను మనం ఆదరించబడం, కానీ దేవుని వాక్యంతో మనకి నెమ్మది, శాంతి, సమాధానం అన్నీ కూడా దేవుని వాక్యంతోనే మనం పొందుకోవాలా. బయట వాళ్ళు ఎవరు కూడా ఆదరించరు అన్నమాట. ఎవరో కొంతమంది దేవుని ప్రేమ అన్నవాళ్ళు ఆదరిస్తారు, అంతేగాని ఈ లోకంలో మనల్ని ఎవరు పెద్దగా ఆదరించరు. దేవుడే మనం ఆదరించాలా. దేవుని వాక్యం మనల్ని ఆదరిస్తుంది. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 13, 14 వచనాలు చదువుకుందాం. బర్తలోమై
ఇక్కడ చూసినట్లయితే మరి వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడ గదిలోనికి ఎక్కిపోయారు. ఎవరు? ఈ శిష్యులందరూ అనమాట. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయి వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు వీళ్ళందరూ శిష్యులు అనమాట. ఆంద్రేయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమాయి, మత్తయి, అల్ఫై కుమారుడగు యాకోబు, జలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడు యూదా అనువారు. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలును యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెక ప్రార్థన చేయుచుండి. మరి యేసయ్య చనిపోయారు కదా, ఏమన్నా ఇడిచిపెట్టేశారా ఈ శిష్యులు? లేదు కదా. అందరూ కలిసి అందరూ కలిసి కూడా ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నారు. అది వాళ్ళు యేసయ్యను మర్చిపోలేదు, అత్యావశ్యకత ప్రార్థన చేస్తున్నారు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 56వ వచనము. వారిలో మగ్దలేని మరియయు, యాకోబు, యేసే అనువారి తల్లి అయిన మరియయు, జబదాయి కుమారుల తల్లియు. ఇక్కడ చూసినట్టయితే మరి ఈమె యోహానికి మరి తల్లిని అప్పగించినప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ మరి యేసేలాగే ఆమెను తీసుకొని వెళ్ళి ఆయన యోహాను ఎక్కడ ప్రార్థన జరిగినా కానీ ఎక్కడైనా కానీ సొంత తల్లిలాగా ఆమెని విడిచిపెట్టలేదు, ఆమెని ఆదరించాడు ఆయన. అంత నమ్మకమైన శిష్యుడు కాబట్టే ఆయనకు మరి యేసయ్య యోహానుకు అప్పగించారు. ఇక్కడ చూసినట్టే వారిలో మగ్దలేని మరియయు, యాకోబు, యేసే అనువారి తల్లి అయిన మరియయు, జబదయి కుమారులు తల్లియు ఉండ్రి కదా. వాక్యం సెలవిస్తుంది, మనకి తెలుస్తుంది కదా. వాక్యం చదివినప్పుడు ఆయన చెప్పాడుగా, అంతగా ఆయన ఆదరిస్తాడా లేదా అని అనుకోవచ్చు. కానీ వాక్యం ఉంది కాబట్టి మరి వాక్యంలో కూడా రాయబడి ఉంది. ఎప్పుడు కూడా యోహాను ఆమె వెంటనే ఉన్నాడు, ఆమెని కన్న తల్లిలాగా చూసుకుంటా ఉన్నాడు అనమాట. తల్లి కంటే ఇంకా ఎక్కువగానే చూసుకొని ఉండొచ్చు. ఎందుకంటే ఆయన దైవ కుమారుడు యేసయ్య, అంత పెద్ద మరి దేవుని తల్లి అంటే ఎంత ఆయనకు తెలుసు కదా. ఆమెను ఎలా ఆదరించాలో, ఎలా ఘనపరచాలో అన్నీ తెలుసు కాబట్టి మరి యేసయ్యలాగానే ఆ మరియమ్మని చూసుకున్నాడు. అయితే ఈ రోజుల్లో మనం ఎలా ఉన్నాము, మన బిడ్డలు ఎలా ఉన్నారు, వాళ్ళు మరి మనమైనా కానీ మన తల్లిదండ్రుల్ని ప్రేమించేవారిగా ఉండాలని వాక్యం తెలుస్తుంది. తర్వాత చూసినట్లయితే కానా విందులో కూడా తల్లి మరి యేసయ్యతో ఉంది కదా. మరి యేసయ్య కూడా ఎప్పుడు ఆమెని విడిచిపెట్టలేదు. ఎక్కడికైనా కానీ మరి ఈ మరియమ్మని తీసుకొని వెళ్ళి ఆయన కానా విందులో కూడా మరియమ్మకి కనిపిస్తారన్నమాట. ద్రాక్షారసం అయిపోయిందన్నప్పుడు అమ్మ నాతో నీకేమే పని అని చెప్తారు. అంటే అది తప్పుగా అనుకుంటారు కొంతమంది, కాదు కానీ ఆ వాక్యం అర్థం కాని వాళ్ళు అలా అనుకుంటారన్నమాట. అంటే నేను చూసుకుంటాను కదమ్మా, నువ్వు నెమ్మదిగా ఉండని అర్థం అంతే. తర్వాత మరి ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఏమంటాడంటే మనం ఎప్పుడైనా ఆయన ఆరాధించేవారిగా ఉండాలని ఆయన ఆశపడతాడు. యెషయాలో చూసినట్లయితే రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తము కురుచు కాలేదు, విననేరకున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. మనం దేవా నేను పాపినయ్యా, నా పాపాలని క్షమించు దేవా అన్నప్పుడు దేవుడు క్షమించేవాడిగా ఉన్నాడు. మన ప్రార్థన ఆలకించేవాడిగా ఉన్నాడు. ఆయన చెవులు ఏమైనా మందమా? మన మనుషులైతే మనకి చెవుడు అయ్యని అట్లాంటివన్నీ వస్తుంది. మరి దేవుడు గొప్ప దేవుడు అనమాట, నిర్మించిన దేవుడు, సర్వ సృష్టికర్త, ఈ సృష్టి అంతా కలుగు చేసిన దేవుడు కనుక ఆయన తప్పకుండా మనల్ని ఆదరించే దేవుడిగా ఉన్నాడు అనమాట. అందుకే చెప్తున్నాడు ఆయన రక్షింపనేరకున్నట్లు ఆయన హస్తము కురుచకాలేదని చిన్న చేతులు ఏమన్నా కదా, చాలా పెద్ద హస్తాలు దేవుడి, అసలు సర్వ సృష్టిని కూడా కమ్మేస్తాయి అనమాట. రక్షింపనేరకున్నట్లు ఆయన హస్తం కురుచు కాలేదు, విననేరకున్నట్లు ఆయన చెవులు మందమయమనా యేసయ్యకి కాదు కదా. అసలు మన హృదయంలో ఉంది కూడా తెలిసిపోయింది ఆయనకి. మనమైతే పై ఆకారం లక్ష్యం ఇస్తాన హృదయ రహస్యాలు ఎరిగిన ఆయన. ఇక్కడ చూసినట్లయితే మరి మనం ఎప్పుడైనా నా పాపాలని కడిగి పవిత్రపరిచేయని పాపినని ప్రార్థన చేసినప్పుడు
తప్పకుండా కౌగిలించుకుంటాడు ఆయన. అందుకే వాక్యం ఇలా వ్రాయబడింది, రక్షణ నేరకున్నట్లు ఆయన హస్తము కురచ కాలేదు, మీరు నేరకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదని. అందుకని మరి ఎప్పుడైనా మన హృదయంలో ఎవరైనా ఇంకా రక్షణ పొందకుంటే ఆయన చాలా పాపినయ్యా నా తండ్రి, నేను రక్షణ మార్గంలో నడుస్తానయ్యా అన్నప్పుడు దేవుడు తప్పకుండా వాళ్ళని పరలోక రాజ్యంలో ఆయన చేర్చుకుంటాడు. ఇక్కడ చూసినట్లయితే మరి ఈ వాక్యం ఏం సెలవిస్తుందంటే తల్లిదండ్రులను ప్రేమించాలి. మనం ఎంత ముసలోళ్ళైనా, వయసులో ఉన్న ముసలోళ్ళైనా, ఎట్లయినా కానీ తల్లిని తండ్రిని ప్రేమించాలా, వాళ్ళని సన్మానించాలా. సన్మానించాలంటే ఒక చైర్ వేసి కూర్చోబెట్టి వాళ్ళని అన్నీ చేయాలని కాదు, వాళ్ళని హానర్ చేయాలా, వాళ్ళని గౌరవించాలా, మర్యాదగా మాట్లాడాలా. మాట్లాడేటప్పుడు కొంతమంది డిఫరెంట్గా ఎలా అంటే అలా మాట్లాడేస్తారు తల్లిని, నేను చూస్తుంటాను కదా. కానీ అలా మాట్లాడకూడదు. తల్లి తండ్రులు ఎంతగానో కష్టపడి వాళ్ళని పెంచి పెద్ద చేసి వాళ్ళకి అన్నీ ఎన్నైనా చేస్తారు కదా. అందుకని ఎవరైనా కానీ మనం పెద్దోళ్ళని చిన్నోళ్ళైనా, మనకు కూడా ఇప్పుడు అమ్మలు కొంతమందికి ఉంటారు కదా, యవ్వన బిడ్డలకి, ముఖ్యంగా యవ్వన బిడ్డలు ఎవ్వరు కూడా తల్లిదండ్రులు అసలు దూషించకూడదు, ప్రేమించేవారుగా ఉండాలి. ఒక మాట అన్నా కానీ సర్దుకొని పోయేవాళ్ళలాగా ఉండాలా. వాళ్ళని గౌరవించాలా, వాళ్ళని హానించాలి, మర్యాద చేయాలి, గౌరవించాలి. మరి యేసయ్య చూడండి, విరిగి నలిగిపోయినా మరి నాకు ఏడుపు వస్తుంది, ఏమనుకోవద్దు. అంత బాధల్లో కూడా తల్లిని గుర్తు చేసుకున్నాడంటే వండర్ అది. అసలు అది వర్ణనాతీతం అనుకుంటే కదా, ఎంత గుర్తుపెట్టుకున్నాడని మరి ఎదురుగానే ఉందా, ఎంత కుమిలి నలిగిపోయి ఉంటాడు ఆయన కదా. అందుకనే ఇక కనుసైగలు చేసి యాహానికి తల్లిని అప్పగిస్తాడు మన యేసయ్య. అందుకని మరి ఇదే అనుకూల సమయం రక్షణ ఎవరైనా మారు మనసు పొందాలని యేసయ్య వారు ఎదురు చూస్తూ ఉన్నాడు ఆయన. మరి ఈ వాక్యం దేవుడు దీవించి ఆశించునుగాక. ప్రేమల తండ్రి, జీవం రక్షక దేవా, మీకు నా స్తోత్రాలు నాయన. ఇంతవరకు కాచి కాపాడిన దేవా మీ స్తోత్రం. నా ప్రభా తండ్రి, చేరొచ్చిన ప్రతి దీవించి ఆశించున్న ప్రభా, విత్తమైన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయం ఫలింపజేయమని తండ్రి, మా కొరకు శ్రమనందున దేవా మీకు స్తోత్రం. నా ప్రభా శ్రమ పడిన దేవ స్తోత్రం. నా ప్రభా శిలువ మరణం పొందినందుకు విధేయత చూపిన దేవా మీ స్తోత్రం. నా ప్రభా చేరొచ్చిన అందరినీ దీవించి ఆశించమని దేవా మీ స్తోత్రం. నా ప్రభా ప్రతి ఒక్క రక్షణ దయచేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. వాక్యం బాగుంది, బాగా చెప్పింది అన్న వాళ్ళు క్లాప్స్ కొట్టండి. ఎందుకంటే వరకు వచ్చి 5 నిమిషాలు 10 నిమిషాలు చెప్పారు అనుకోకూడదు. దాని వెనకాల ఎంత యుద్ధం ఉందో, ఎంత పోరాటం ఉందో, ఎన్ని గంటలు ప్రయాసం ఉందో మనకు అర్థమవుతుంది. తెలీదు చాలామందికి. కానీ చాలా కష్టపడి ఎలా చెప్తే, ఎంత చెప్తే బాగుంటుందని ప్రిపేర్ అయ్యి చెప్పడం ఇదంతా కూడా. కాబట్టి చాలా కష్టం ఇది. ఎగ్జామ్ ఒక చదువు అయితే ఎలాగో చదువుకొని చేయొచ్చు, కానీ ఇది మాత్రం చాలా కష్టము. అదే ఇక్కడ నిలబడి చెప్పాలంటే ఇంకా కష్టము. చాలా ధైర్యంగా మరి చెప్పాలంటే కూడా దేవుని సహాయం ఉండాలా, దేవుడు తోడు ఉండాలా. కాబట్టి చాలా మంచిగా అందరూ ప్రిపేర్ అయ్యి చెప్తా ఉన్నారు. మరి ఈ సమయంలో మరి నాలుగో మాట మన మధ్యలో ఉన్న సిస్టర్ సువర్ణ రత్నం గారు ఉన్నారు, సిస్టర్ గారు ఉన్నారు. మరి నాలుగో మాట చెప్పడానికి ముందుగా చిన్న ప్రార్థన, మన మధ్యలో ఉన్నటువంటి జిలుగు ఆశీర్వాదం గారు వచ్చి ప్రార్థనలు నడిపించాలని ఆహ్వానిస్తున్నాం. మహోన్నతుడ, దయగల తండ్రి, అయ్యా
ఈ శ్రమల దినం రోజు శుభ శుక్రవారం దినం నాయన మేమంతా చేరి నాయన నేను స్తుతించే భాగ్యాన్ని మాకు ముందుకు ఇచ్చిన ధన్యవాదాలు తండ్రి. అలాగే నాయన ఈ సమయంలో 7 మాటలు ధ్యానించుండగా నాయన ఇదిగో 4వ మాట ధ్యానించుండగా నాయన అయా ఆమె కన్నులు తెరవండి నాయన, ఆమె హృదయాన్ని తెరవండి నాయన. అయా చక్కని వర్తమానాన్ని అందించి మా హృదయాలను కూడా తెరుచుకుని నాయన మేము నీ బిడ్డలుగా ఎదగడానికి సహాయం చేయమని నా ఏసైనా మిక్కులుగా అడిగి పెట్టుకొచ్చున్నాం తండ్రి. మరి ఈ సమయంలో 4వ మాట అందించడానికి సిస్టర్ గారు వస్తుండగా మనం అందరం క్లాప్స్ కొట్టి వెల్కమ్ చెప్దాం. అయిపోయిన తర్వాత కూడా బాగుందంటే క్లాప్స్ కొట్టండి, లేకపోతే కొట్టద్దండి. మీ అందరికీ యేసయ్య నామములో వందనాలు. ఈరోజు మన చర్చి కొంచెం డిఫరెంట్గా ఉంది. ఏం కనిపిస్తుందో మీరే చెప్పాలా? ఏం కనిపిస్తుంది? సిలువ కనిపిస్తుంది. దేవుని ముళ్ళ కిరీటం మనకి కనిపిస్తూ ఉంది. యేసు ప్రభు దేవుడైనా మనిషేనా? మీరు చెప్పాలి నాకు సమాధానాలు. 100% మనిషి, 100% దేవుడు. మనము మనుషులమే, మనము ఓన్లీ మనుషులమే. కానీ దేవుడు మనిషిగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. మరి దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థమంతుడు, ఏ పాపము ఎరుగని ఆయన ఎందుకు సిలువ వేయబడ్డాడు? అందరూ మాట్లాడాలి. ఇక్కడ అందరూ ఉన్నాము. చిన్నపిల్లలు ఉన్నారు, యవన బిడ్డలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నాము, తల్లులు ఉన్నాము. దేవుడు ఈ పరిస్థితులన్నిటి గుండా నడిచాడు. దేవుడు ఈ పరిస్థితులన్నిటి గుండా, ఈ సిచ్యువేషన్స్ అన్నిటి గుండా నడిచారు. కాబట్టి అందరూ దీన్ని అర్థం చేసుకోవాలని దేవుని పేరట కోరుకుంటున్నాను. దేవుడు చిన్న పిల్లవాడిగా ఇప్పుడు మనము ఎలా అయితే తల్లులుగా మనకి లేక మనకి ఒక బిడ్డ పుడితే మనం ఎంత ప్రేమగా చూసుకుంటాం, అలానే యేసు ప్రభు తన ప్రియకుమారుణ్ణి ఈ లోకంలో పాపం ఎలాగైతే విజృంభించిందో ఈ పాపాన్ని చూడలేక తన ప్రియకుమారుని ఈ లోకానికి మనుష్య రీతిగా పంపాడు. మనుష్యుడిగా. ఎందుకు? మరణము ఎవరికి సంభవిస్తుంది? దేవునికి మరణం ఉండదు. మనుషులకి మాత్రమే మరణం ఉంటుంది. అంటే ఆ మరణంలో కూడా దేవుడు జీవించాడు. ఎలాగ జీవించాడు? మనం కూడా మనుషులమే, మనం కూడా జీవిస్తాము. ఎప్పుడు అంటే మనం కూడా దేవుని ఎదుట మనము యథార్థంగా జీవించినప్పుడు. ఇక్కడ 4వ మాట, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. నా దీనికి ముందు ఏలి ఏలి లామా సబక్తామి అనే దాని మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. ఈ మాట నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. చేయి ఎందుకు విడిచాడు దేవుడు? ఇప్పుడు ఎందుకు విడవాల్సి వచ్చింది? తండ్రి ఇక్కడ భూలోకంలో దేవుడు కుమారుడిగా తను ప్రతి పనిలో తల్లిదండ్రులకు విధేయత చూపిస్తూ దేవుడు అప్పగించిన దానిని నమ్మకంగా చేస్తూ వచ్చి ఆ యథార్థంగా తను జీవిస్తూ ఇక్కడ ఈ లేఖనములు నెరవేరునట్లు అంటే ప్రియకుమారుడు ఈ లోకానికి పంపాలి. దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు శిక్షించబడతారు, వీళ్ళందరూ నిందిస్తారు, అవమానం చేస్తారు, ఉమ్మివేస్తారు, కొరడాలతో కొడతారు, అతను చూడనొల్లని వారిగా అతన్ని హింసిస్తారు, వీరందరూ దూరం చేస్తారు, నా బిడ్డని ఇలా చేస్తారనే విషయము యేసు ప్రభు వారికి ముందుగానే లేఖన భాగాల్లో వ్రాయబడి ఉంది. ముందుగానే లేఖన భాగాల్లో వ్రాయబడి ఉన్నప్పటికీ దేవుడికి తెలుసు ఈ విషయాలన్నీ కూడా. కానీ తన తండ్రి చిత్తం, తన తండ్రి మనకి తండ్రి, మనం బిడ్డలు కూడా తండ్రులు ఉంటారు కదా. ఆ తండ్రి ఏమైతే ముందుగా తన కొరకు ఇదిగో ఇలా చేయాలి, నా బిడ్డ ఇలా చేయాలని నిర్ణయించాడో ఆ తండ్రి మాటలకి తల యొగ్గి ఒబీడియన్స్ విధేయత చూపించాడు.
ఆయన దేవుడు అయ్యుండి, దేవాతి దేవుడు అయ్యుండి, రాజులకు రాజు అయ్యుండి, ఆయన తన తండ్రి మాటలు ఏ అయితే లేఖన భాగాల్లో రాయబడి ఉన్నాయో ఆ లేఖన భాగాలన్నీ నా కొరకు రాయించబడిన ప్రతి లేఖన భాగం నెరవేరునట్లు ఆయన దేవుని ఎదుట విధేయత చూపించాడు. విధేయత చూపించి మనల్ని రక్షించడానికి ఆయన ఈ లోకంలో పరిచర్య చేశాడు. ఈ లోకంలో శిష్యులను ఏర్పరచుకున్నారు, భోజనం చేశాడు, మనతో ఉన్నాడు. ఆ పనినంతటిని చేసిన తర్వాత యేసు ప్రభు ఆ గొల్గతా కొండకి ఈడ్చుకొని వెళ్ళేటప్పుడు చెప్తాడు. అక్కడ ఏం చెప్తాడంటే దేవుడు, మీరు ఇక్కడ నా గడియ వచ్చి ఉన్నది, మీరందరూ కూడా విడిచిపెట్టి వెళ్ళవలసిన గడియ వచ్చి ఉంది. మీరందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు, కానీ నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. కానీ సిలువలో యేసు ప్రభువుని కొట్టి అప్పటి వరకు కూడా దేవుడు విడిచిపెట్టలేదు, దేవుడు తోడుగానే ఉన్నాడు. కానీ ఆ సిలువలో వేలాడేటప్పుడు యేసు ప్రభు ఎప్పుడు చేయి విడవలసి వచ్చింది అని అంటే, మన పాపములన్నీ కూడా నువ్వు నేను మన తలంపుల ద్వారా, మన ఆలోచనల ద్వారా, మన క్రియల ద్వారా, మన నడక ద్వారా మనము చేసినటువంటి ప్రతి పాపమును పట్టి ఆయన తృణీకరింపబడిన వాడిగా, విసర్జింపబడిన వాడిగా, వ్యాధిని అనుభవించిన వాడిగా, చూడనొల్లని వాడిగా చేయబడి ఆయన పాపములు అడ్డుగా వచ్చినప్పుడు మనకి ఇష్టమైన బిడ్డ మనం కొంచెం ఎడబాటైతే మనం ఎంత వేదన చెందుతామో, యేసు ప్రభువు తన కుమారుని చూస్తూ ఉన్నాడు, విడవలేదు. కానీ మన పాపములన్నీ ఎప్పుడైతే శిలువ పైన ఒక్కసారిగా కమ్మేసాయో, ఆ కమ్మేసినప్పుడు యేసు ప్రభు ఒక్క క్షణము ఆ పాపాన్ని చూసి సహించలేక ఒక్క క్షణము చెయ్యి విడిచాడు. ఆ చెయ్యి ఎందుకు విడవలసి వచ్చింది అంటే, ఆ చెయ్యి యేసు ప్రభు విడిస్తేనే మన చెయ్యి ఆయన పట్టుకోగలడు. ఆ చెయ్యి యేసు ప్రభు విడిచాడు కాబట్టి మన పాపములన్నిటి నిమిత్తము ఆయన చెయ్యి విడిచాడు. మన చెయ్యి అన్నిటిని పట్టుకొని మన నిమిత్తమై, మన పాపముల నిమిత్తమై, మన శాపముల నిమిత్తమై ఆయన శిక్షించబడి, ఆయన బాధపడి, ఆయన రక్తాన్ని చిందించి మనల్ని విమోచించడానికి, మనల్ని ఈ లోకంలో నడిపించడానికి దేవునికి ప్రియకుమారుడైనటువంటి దేవుడు మనందరికీ సమాధానకర్తగా ఆయన సిలువలో ఉండి మన పక్షాన తండ్రికి విజ్ఞాపన చేసి మనం చేసిన వాటన్నిటి కొరకు, అందువల్ల యేసు ప్రభు చెయ్యి విడవలసి వచ్చింది. యేసు ప్రభు చెయ్యి ఎప్పుడు సిలువ వేశారు అంటే ఇంచుమించు 3 గంటల సమయమున. ఈ 3 గంటల సమయంలో ప్రకృతి ఎలా అయిపోయింది? చీకటి కమ్మింది. మరి యేసు ప్రభు ఎవరు? దేవుడు, వెలుగు. మరి పాపమునికి చీకటికి సాంగత్యం ఉంటుందా? ఉండదు. అంటే దేవుడు అక్కడ పాపముగా చేయబడ్డాడు కాబట్టి ఆ క్షణము అక్కడ అంటే ప్రకృతి కూడా ఆయన మీద ఏ నింద, ఏ ఒక్క అవమానము, ఏ యొక్క అంత పరిశుద్ధుడి మీద ఆ యొక్క ఆరోపణలు చేయబడినప్పుడు ప్రకృతి కూడా ఇంత నీతిమంతుడు పాపంగా మార్చబడ్డాడు, వ్యసనాక్రాంతుడిగా చేయబడ్డారు, గుద్దబడ్డాడు, ఉమ్మివేయబడ్డాడని సహించలేక అది ప్రకృతి కూడా చీకటిగా మారిపోయింది. అలానే దీన్ని ఇక్కడ మనం చూస్తే యేసు ప్రభు పుట్టినప్పుడు కూడా ఒక తేజో నక్షత్రము ఆకాశంలో పుట్టింది. ఆ నక్షత్రాన్ని చూసే యేసు ప్రభువుని కనుగొన్నారు. మరి సముద్రము ఆయన మాట చేత గద్దించినప్పుడు కూడా సముద్రము ఆయన మాటకి లోబడింది. అంటే ఇక్కడ ప్రకృతి కూడా ఆయన సృష్టించినటువంటి సృష్టి, ఆయన ఎటువంటి వాడో, దేవుడు ఎలాంటి నీతిపరుడో, ఎలాంటి యథార్థవంతుడో అని మనం అది గ్రహిస్తుంది. కానీ నీకోసం నా కోసం దేవుడు ఈ లోకానికి వచ్చాడు. మనం ఎలాగా దేవుని మాటలను గ్రహిస్తూ ఉన్నాం, ఎలాగా దేవుని మాటలను మన హృదయానికి తీసుకుంటూ ఉన్నాం, మనం ఏ విధంగా మనం నివసిస్తూ ఉన్నాం. తల్లి గర్భంలో పిండంగా రూపింపబడక మునిపే
దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు, దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు, ఏర్పరచుకొని ఉన్నాడు. మరి ఆయన ఎప్పటి వరకు మనల్ని కాపాడుతూ ఉంటున్నాడు? ఆయన ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడును, చంక పెట్టుకొని వాడును నేనే. ఆయన మన ముదిమి అంటే మన జీవితకాలం అన్నింట్లో ప్రతి పరిస్థితుల్లో కూడా ఆయన మనల్ని ఎత్తుకొని మనల్ని నడిపించేవాడిగా ఉంటూ ఉన్నాడు. కానీ మనం సమస్యలు వచ్చినప్పుడు ఇప్పుడు దేవుడు ఇక్కడ వేదన చెందాడు కదా, చాలా వేదన. అంటే ఇది మన లైఫ్కి అన్వయించుకుంటే మన జీవితాలకి చాలా దగ్గర సంబంధంగా ఉంటుంది. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనం కూడా సమస్యలు వచ్చినప్పుడు చాలా బాధపడతాము, సమస్యలు వచ్చినప్పుడు చాలా వేదన చెందుతాము. మనకి ఏదన్నా మనం ప్రేమించిన బిడ్డప్పుడు దూరమైనప్పుడు మనం వేదన చెందుతాం. అలాంటి కష్టాలే దేవుడు కూడా వస్తూ వచ్చాయి. కానీ దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? ఆ పరిస్థితులన్నిటి నుంచి ప్రార్థిస్తూ వచ్చాడు. దేవుడు ప్రతి విషయంలో ప్రార్థిస్తూ వచ్చాడు. దేవుడు ప్రతి విషయంలో ఈ శోధనను దేవుణ్ణి నిందించారు, అవమానించారు. ఇతను నీళ్లను ద్రాక్షారసంగా మార్చగల అన్నారు. నువ్వు మనిషి కుమారుడు, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెగా మార్చమన్నాడు. మరి అపవాది యేసు ప్రభువుని కూడా విడిచిపెట్టలేదు. అపవాది యేసు ప్రభువుని కూడా శోధిస్తూ వచ్చింది. యేసు ప్రభువుని కూడా శోధించింది ఈ లోకంలో. అపవాదిని యేసు ప్రభువు కూడా శోధించింది. కానీ ఆ శోధనలన్నింటి నుంచి దేవుడు ప్రార్థిస్తూ నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా దేవుడు నన్ను చెయ్యి విడిచిపెట్టలేదు అని దేవుడు ప్రతి విషయంలో కూడా ప్రార్థిస్తూ వచ్చాడు. ఈ సిలువ వేసే ముందు కూడా గెత్సేమనే వనంలో యేసు ప్రభు చాలా వేదనతో, చాలా దుఃఖముతో ఏడుస్తూ ప్రార్థన చేస్తాడు. ఎట్లా అంటే చెమట రక్తంగా మారే, అంటే మనం ఏదైనా ఒక ఇన్సిడెంట్స్ తెలియని జరిగినప్పుడు మనకి ఇంకా ఏం జరుగుతుందో మన బాడీలో మనకు అర్థం కాదు. ఆ చెమటలు వస్తున్నాయా, టెన్షన్ వస్తుందా, ఎలా వస్తుందా, కానీ దేవునికి తెలుసు. కానీ అక్కడ దేవుడు అంతగా ఈ పరిస్థితి అని దేవుడు ప్రార్థించి రోధించి, యేసయ్యా నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు. ఎందుకు దేవునికి తెలుసు, కానీ దేవుడు మనుషుడిగా దాన్ని ప్రార్థిస్తూ వచ్చాడు. ఈ అనుభవాలు గుండా మనల్ని నడిపించడానికి దేవుడు ఈ విధంగా మనుషుడిగా ఈ లోకంలో నడుస్తూ వచ్చాడు. మరి మన జీవితంలో కూడా మనం చాలా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఫ్యామిలీ పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ. మరి దేవుడు తండ్రిని విడిచిపెట్టినప్పుడు దేవుడు గట్టిగా అరుస్తూ నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అన్నాడు. అంటే చాలా రోదనతో అరిచాడు అనమాట, చాలా గట్టిగా. అంటే ఇప్పుడు మనం అందరం దేవుని లేకుండా, దేవుని కృప లేకుండా, దేవుని దయ లేకుండా మనం లేము. ఈ లోకంలో మనకు కలిగి ఉన్నది ఏది కూడా దేవుడు లేకుండా మనకు లేదు. కానీ ఏదైనా మనకి ఇది వచ్చి దూరం వెళ్ళిపోయింది అంటే దాని గురించి మనం ఎంతో వేదన చెందుతాము, ఎంతో దుఃఖిస్తాము. కానీ ఇక్కడ మరి దేవుడు ఆ యొక్క వేదన అంతటినీ మన పాపములన్నింటినీ ఆయన మీద వేసుకున్నాడు. మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యను, ప్రతి బాధను, ప్రతి దాన్ని కూడా మనము దేవుని దగ్గరికి వచ్చి మనం దేవుణ్ణి అడిగినట్లయితే దేవుడు ప్రతి సమస్య నుంచి కూడా మనల్ని విడిపించగలిగిన దేవుడు. సమస్య వచ్చినప్పుడు మనము దేవునికి దూరంగా వెళ్తున్నాం, కానీ దేవుడు మనల్ని ఎప్పుడూ విడిచిపెట్టలేదు. హెబ్రీ 13 హెబ్రీ 13:6 నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయనయే చెప్పాను కదా. ఎవరు చెప్పారు ఈ మాట? యేసుప్రభు చెప్తున్నారు, నిన్ను ఎన్నడు విడువను, నిన్ను ఎన్నడు ఎడబాయను. మరి ఈ మాట దేవుడు చెప్తూ ఉన్నాడు. నిన్ను ఎన్నడు, ఏ పరిస్థితుల్లో కూడా, ఏ సిచ్యువేషన్లో కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. కానీ సమస్య వచ్చినప్పుడు ఎవరం విడిచిపెట్టాము దేవుని చెయ్యి? మనమే విడిచిపెట్టుకున్నాం. ఆ సమస్యకి మనమే దూరంగా, దేవునికి దూరంగా మనమే వెళ్తున్నాం దేవుని చెయ్యి విడిచిపెట్టి. దేవుడు మనల్ని విడిపోలేదు. మళ్ళా నువ్వు తప్పిపోయిన కుమారుడు విడిచిపెట్టి దూరంగా వెళ్ళినప్పటికీ మళ్ళా తిరిగి దేవుని యొద్దకు వచ్చినప్పుడు దేవుడు అంతే ప్రేమతో, అంతే ఆత్మీయంగా తన కుమారుని దగ్గరకు చేర్చుకొని ఎంతో విందు చేయించాడు. మరి ఏ పరిస్థితిలో ఇప్పుడు ఏబుని చూసుకుంటే, ఏబు తనకు కలిగినదంతటిని విడిచిపెట్టేశాడు.
దేవుడు తీసేసుకున్నాడు మొత్తాన్ని. కానీ తన కుమారులు చనిపోయారు, తన ఆస్తి పోయింది, తన భార్య దూషించమంది, తన స్నేహితులు చెప్పారు. కానీ దేవుడు అక్కడ యోబు ఏం విడవలేదు అంటే విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. దేవుని పట్ల ఉన్నటువంటి నమ్మకం, దేవుని పట్ల విశ్వాసం, దేవుని పట్ల అతనికి ఉన్నటువంటి ప్రేమ, దేవుడు నాకు చేయగలడు, ఇది దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు అని ఎప్పుడైతే యోబు విధేయత చూపిస్తూ వచ్చాడో దేవుడు మళ్ళా రెండంతలా అధికంగా యోబుకి తెలియచేస్తూ అనుగ్రహిస్తూ వచ్చాడు. కాబట్టి మనం కూడా మన సమస్యలు వచ్చినప్పుడు మనం కూడా ఆ దేవుడి దగ్గర మనం అడిగినప్పుడు మనం నిన్ను ఎన్నడూ విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయనన్నాడు. కానీ ఇదిగో ఈ సిలువ ఉంది కదా, ఈ సిలువ అనేది మనం ఈరోజు మాత్రమే జ్ఞాపకం చేసుకోవాలా, ప్రతి దినము ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలా అంటే ఒక పాశ్రం గారు చెప్తారు, నేను మెసేజ్ అయినప్పుడు నేను ప్రతిరోజు సిలువ దర్శనాన్ని చేసుకోవాలి అనేది. సిలువ దర్శనం చేసుకోవడము అంటే మనం ప్రతిరోజు నిద్రలేసి మనం ప్రార్థించేటప్పుడు ఆ సిలువని మన ఎదుట మనం చూసుకొని దేవుడు మన కొరకు ఏం చేశాడు, దేవుడు ఏమై ఉన్నాడు, దేవుడు మన కొరకు ఏం చేశాడు, దేవుడు ఏమై ఉన్నాడు, మనం ఎలా జీవిస్తున్నాం అని ప్రతిరోజు మనం మోకాళ్ళుని దేవా ఇదిగో నేను పాపిని, నా కొరకు నువ్వు నా కడరక్తం పట్టు చిందించావు, నా కొరకు నీ రక్తాన్ని ఇచ్చి విమోచించావు, నన్ను నీ బిడ్డగా చేసుకున్నావు, నువ్వు ఆశ్చర్యకరుడివి నువ్వు అని మనం అడగాలి. యేసయ్యా నాకు మరొక దినాన్ని అని ప్రతిరోజు కూడా ఇది మనం గుర్తు చేసుకుంటూనే ఉండాలి. ఇది ఈరోజు పండగ అనే కాదు, రక్షింపబడిన వారికి సిలువ దేవుని శక్తి అయి ఉన్నది, నశించుచున్న వారికి వెర్రితనంగా ఉన్నది. అంటే రక్షింపబడ్డ ప్రతి మనం అందరం కూడా ప్రతి దినము సిలువని ఎదుట మనల్ని మనం పరీక్షించుకుంటూ దేవుణ్ణి చేసినటువంటి గొప్ప కార్యం, దేవుడు మనకి ఏమై ఉన్నాడు, దేవుడు మనకి ఏం చేశాడు అని ఈ బైబిల్ వాక్యంలో ఉన్నటువంటి వాక్యాలు ఎవరం కూడా మనం సొంతంగా జీవించాలంటే, మనం సొంతంగా మారాలి అంటే ఎవరం కూడా మారలేము. దేవుని దగ్గర పెట్టినప్పుడు కొన్ని కార్యాలు మారడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. నాలో ఉన్న ఒక బలహీనతని నేను జయించడానికి నాకు 19 సంవత్సరాలు పట్టింది. 20వ సంవత్సరంలో దాన్ని నేను గ్రహించుకోగలిగాను, ఇది నేను సంపూర్తిగా జయించాను అని. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండమన్నాడు. అంటే అది ఒక్కసారిగా మనల్ని పోతుందో లేదో తెలియదు. ఆ సమస్యను బట్టి, సమస్య ఎంతైతే ఉందో ఆ సమస్యకు తగ్గట్లుగా మనం ప్రార్థిస్తున్నామా లేదా, సమస్య ఎక్కువగా ఉంది ఇంకా ఎక్కువ మనం ప్రార్థించాలి, దేవుని దగ్గరికి ఇంకా మనం దగ్గరికి రావాలి. సమస్యని మనకి ఎందుకు ఇస్తారు అని అంటే మనం దూరం అవ్వాలి, నీకు కావాలని బాధ పెట్టాలని కాదు, కానీ ఆ సిచ్యువేషన్లోనైనా నా బిడ్డ నా దగ్గరకు వస్తే ప్రార్థిస్తుందేమో, ఆ బిడ్డని నేను రక్షించాలి, ఆ బిడ్డ దారి తప్పిపోతుందేమో అని మనము దేవుడు ఆ విధంగా అనుమతిస్తాడు. ప్రతిదీ కూడా మనం దాన్ని గ్రహించుకోగలగాలి. తల్లులుగా మనం కూడా మన బిడ్డల కొరకు భారం కలిగి ప్రార్థించాలి. యేసయ్య సిలువలో మరి తన తల్లి విషయంలో కానీ ఇక్కడ ఇతరులు చేస్తున్నటువంటి ప్రతి విషయంలో అమ్మ ఇదిగో నీ కుమారుడు అన్నాడు. అంటే తల్లి పట్ల తన యొక్క ప్రేమను కనపరుస్తూ వచ్చాడు. అందరూ చుట్టుపక్కల మనం చేసినటువంటి పాపాలు నిమిత్తం నిందించారు, అవమానపరిచారు. మనమే అనేక సందర్భాల్లో మనం పాపం చేసినప్పుడు మనం చేసిన పాపాలను బట్టి దేవుణ్ణి మళ్ళీ మనమే సిలువ వేస్తున్నాం. ఇందాక మనం పాడుకున్నాం, లెక్కలేని మార్లు నేను తప్పిపోతిని, దిక్కులేని వాడా నేనైతిని. నిజంగానే లెక్కలేని మార్లు మనం పడిపోతూనే ఉంటాం, ఎవరు పరిశుద్ధులం కాదు. కానీ ప్రతిరోజు కూడా మనం దేవుని ఎదుటికి వచ్చి మనల్ని మనం పరీక్షించుకున్నప్పుడు దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు, ఆయన కృపా కనికరము కలిగిన దేవుడు గనక ఆయన నిన్ను నన్ను రక్షించి ఆయన మనల్ని ఆయన సొంత ప్రియకుమారులుగా చేసుకోగలడు. కనుక నిన్ను ఏ రోజు దేవుడు విడవలేదు. గుర్తుపెట్టుకోండి, దేవుడు నిన్ను విడవలు ఎడబాయడు. ఎన్నడూ నేను విడవను ఎడబాయను, ఎన్నడూ విడవలేదు. మనమే విడిచి వెళ్తున్నాం. గుర్తుపెట్టుకొని మీరు సమస్యలు వచ్చినప్పుడు మనం దేవునికి సమీపంగా రావాలని దేవుని ఎదుట మీ అందరికీ కోరుకుంటూ ఉన్నాం. దేవుడి సమయాన్ని ఇచ్చినందుకు దేవునికి వందనాలు. క్లాప్స్ కొట్టమని చెప్పకముందు కొట్టేశారు, అంటే బాగా చెప్పారని. ఎందుకంటే సిస్టర్ గారు టీచర్ గారు, అందుకని అవలీలుగా చాలా ధైర్యంగా చెప్పగలరు.
మరి టీచర్ అయినంత మాత్రాన చెప్తారని కాదు, టీచర్ కాకుండా స్టూడెంట్ లాగా ఉండే అమ్మాయి కూడా బాగా చెప్తుంది ఈరోజు. స్టూడెంట్ లాగా ఉండే ఒక చిన్న అమ్మాయి కూడా బాగా చెప్తుంది. ఈ సమయంలో మన మధ్యలో తెలుగు వెనిశ్రీ ఉంది. ఆ అమ్మాయి మరి వచ్చే వాక్యం చెప్పడానికి ముందుగా మరి మన మధ్యలో ఉన్నటువంటి కందుల శ్యామల వచ్చి ప్రార్థన చేస్తుంది. ప్రార్థన. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ర ప్రేమ గల తండ్రి, కృపగల దేవ, ఈ బంగారు పాదంలో కొన్నాళ్ళు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నా తండ్రి. మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడి మీ సజీవ లెక్కలో ఉంచినందుకు మీకు ఎలాది స్థుతులయ్యా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా తండ్రి. యేసయ్య 5వ మాట చెప్తుండగా శ్రీని జ్ఞాపకం చేసుకోండి అయ్యా, మాకు కావాల్సిన ఆహారాన్ని మాకు దయచేయమని వేడుకుంటున్నావు తండ్రి. కృప చూపించండి, దయ చూపించండి. యేసయ్య ఎంతగానో మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు నీకే వందనాలు. స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నావు తండ్రి. ఆమేన్. ప్రార్థించిన శ్యామలకు కూడా వందనాలు. మరి సమయంలో వెనిశ్రీ మనకి పిలవక ముందే వచ్చేసింది, అంటే చాలా సిద్ధపడింది, ప్రిపేర్ అయిపోయింది. ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో పలికిన 5వ మాట, నేను దప్పిగొనుచున్నాను. నేను యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనములో, అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నానెనను. మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు బంధింపబడిన సమయము నుండి ఆయన మన కోసం దూషింపబడి, హింసింపబడి, ముళ్ళ కిరీటం పెట్టబడి, ఉమ్ము వేయించుకొని నానా విధములుగా ఆయన్ని దూషించారు. అలాగే మన కోసం సిలువలో వ్రేలాడబడారు. అసలు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు మన కోసం ఎందుకు సిలువ వేయబడాలి? మన కోసం ఎందుకు దూషింపబడాలి? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6, 7 మరియు 8 వచనాల్లో చూసుకున్నట్లయితే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ, ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు పరలోక రాజ్యంలో కోటాను కోట్ల దూతల మధ్య స్తుతులు అను ఎప్పుడు ప్రభువు అను ఎప్పుడు స్తుతులు చెల్లించుకుంటూ ఆయన మన కోసం మనుష్యునిగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే తగ్గించుకున్నారు. మరియు ఆకారమందు మనుషునిగా కనబడి మన కోసం సిలువలో వ్రేలాడబడారు. అలాగే కీర్తనలు 22వ అధ్యాయము 15వ వచనం చూసుకున్నట్లయితే, నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను, నా నాలుక దవడకు అంటుకొని ఉన్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావని ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు తండ్రి అయిన యెహోవాని మొరపెట్టుకొనుచున్నారు. అలాగే కీర్తనలు 69వ అధ్యాయము 21వ వచనంలో చూసుకున్నట్లయితే, వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 48వ వచనములో, వెంటనే అక్కడ నిలిచి ఉన్న వారిలో ఒకడు పరుగెత్తుకొని పోయి స్పాంజీ తీసుకొని చిరకలో ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చిరి. మనం ఈ రెండు వాక్యాంశంలో గమనించినట్లయితే మనం 3 అంశములను గుర్తించవచ్చు. మొదటిగా చేదును, రెండవది చిరకను, మూడవది స్పాంజి. చేదు అనగా చేదు చిరక దప్పిక తీర్చలేదు. ఎందుకనగా ఆ చిరకలో బోలము కలిపిన ద్రాక్షారసము భిన్నముగా ఉంటుంది.
చేదు కలిపిన ద్రాక్ష రసము యేసుక్రీస్తుల వారు త్రాగనొల్లక పోయిరి. అలాగే మార్కు సువార్త 15వ అధ్యాయము 36వ వచనంలో కూడా ఈ విధముగానే రాయబడి ఉంటుంది. అలాగే రెండో అంశము చూసుకున్నట్లయితే చిరక అనగా వినిగరు మరియు నీరు కలిపిన ద్రవాన్ని చిరక అంటారు. ఈ చిరక అప్పటి రోజుల్లో సైనికులు మరియు కూలికి వెళ్ళే వారు తమ దప్పిక తీర్చుకునేందుకు ఈ చిరకను త్రాగేవారు. అలాగే అటువంటి చిరకను సిలువలో వేలాడబడుచున్న వారికి ఈ చిరకను ఇచ్చేవారు. ఎందుకనగా ఈ చిరక బాధను తగ్గించడానికో లేదా మరణాన్ని ముందుగా పొందడానికో ఈ చిరకను ఉపయోగించేవారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఈ చిరకను త్రాగనొల్లకపోయిరి. ఎందుకనగా ఆయన మన కోసం పూర్తి బాధలను మరియు వేదనలను భరించడానికి, మన కోసం సిలువలో వేలాడబడ్డానికి ఈ చిరకను త్రాగనొల్లకపోయిరి. అలాగే మూడో అంశం చూసుకున్నట్లయితే స్పాంజీ అనగా మొదటి రాజులు 4వ అధ్యాయము 33వ వచనంలో లెబానోను దేశములో ఉండు దేవదారు వృక్షము నుండి ఈ స్పాంజీని తయారు చేయబడుతుంది. అలాగే గోడలలో నుండి మొలచు హిస్సోపు మొక్క నుండి తయారు చేయబడుతున్నది. దీనికి మరో పేరు హిస్సోపు కుంచె అంటారు. పై అంశములను గూర్చి కూడా యోవేలు 2వ అధ్యాయము 31వ వచనములో యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగుతాడు, అలాగే చంద్రుడు రక్తవర్ణుడగును. మరియు లూకాసు వార్త 1వ అధ్యాయము 17వ వచనములో ప్రభువును గూర్చి ఈ విధముగా తెలుపబడి ఉన్నది. తండ్రుల హృదయములను పిల్లల తట్టుకు తిప్పుడి. ఈ విధముగా నీతిమంతులు జ్ఞానముననుసరించుటకు యెహోవా కొరకు ఆయత్తపడుచున్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మ పైనుండి దిగి వస్తుంది. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు జన్మించడం వల్ల అనేక ప్రజలు ఆనందిస్తారని చెప్పి రాయబడి ఉన్నది. అంతేకాక ఈ వాక్యంలో అనగా యెషయా 53వ అధ్యాయము 5వ వచనములో మన అతిక్రమములు బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు సిలువ వేయబడ్డారు. అలాగే మన పాపముల కొరకు ఆయన శిక్ష నొందారు. మన దోషముల కొరకు ఆయన నలుగగొట్టబడి ఉన్నారు. మన పాపముల కొరకు ఆయన సిలువలో వ్రేలాడుచు మనకి స్వస్థతను కలుగజేశారు. చివరిగా మనమందరం ఈ శుభ శుక్రవారం రోజున మన క్రీస్తు వారు పొందిన శ్రమలను గూర్చి తెలుసుకుంటూ ప్రాయశ్చిత్త భావన కలిగి నా పాపక్షమ కోసం వేరొకరెవరో సిలువ ఎక్కుతూ ఉంటే, నన్ను గూర్చి ఎవరో సిలువ యాగం అవుతూ ఉంటే అన్న భరోసాతో మన పాపాలను ఇంకా రెట్టింపు చేసుకుంటున్నాం. కానీ మనం దేవుని గూర్చి తెలుసుకుంటూ మన పాపాలను విడిచిపెట్టట్లేదు. అలాగే మనం తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. మన పాపముల కొరకు మనం సిలువ వేయబడి, మనం దూషింపబడి, శిక్షింపబడి ఉంటే మన పాపములను మనం తగ్గించుకుంటూ మన పాపములు మనం తెలుసుకుంటూ ఉంటాం. ఆ భయంతో తప్పు చేయక నన్ను నేను ఎరిగి క్షమాపణ గుణం కలిగి ఉంటాం అని ఎవరికి వారు తీర్మానించుకుందాం. ఈ వాక్యం దేవుడు దీవించునుగాక. ఏమాత్రం వణుకు భయము బిడియం లేకుండా ధైర్యంగా దాని వెనకాల ఎంతో ప్రార్థన చేసుకొని ఉంటుంది. అందుకని అలా వాళ్ళ మమ్మీ డాడీ కూడా వాళ్ళ తమ్ముడు కూడా అందరు ప్రార్థన చేసి ఉంటారు. మా వెనిశ్రీ బాగా చెప్పాలి, ధైర్యంగా చెప్పాలి. చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసింది, ఏమాత్రం భయం లేకుండా. నిజంగా దేవుడు దీవించును గాక. మరి అది ఎంతో ప్రయాసపడితేనే అలాంటివి ఆ సిచ్యువేషన్ వస్తుంది. బట్ ఈ సమయంలో
మరి ఆరో మాట ఏ మాట చెప్పండి? సమాప్తమైనది. మరి ఈ మాట చెప్పడానికి ముందుగా మరి ఈ మాట చెప్పడానికి మేరీ ఎలీషా మా కోడలు సిద్ధంగా ఉన్నారు. మరి దానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి కంచర్ల పద్మ వచ్చి ప్రార్థన చేస్తారు. కంచర్ల పద్మ వచ్చి, ఎవరికి ముందుగా చెప్పట్లేదు, సడన్గా చెప్తున్నాం. ఎందుకంటే మేము వద్దు, మేము చేయమంటారు, అందుకే సడన్గా చెప్తున్నాం. అందరం ప్రార్థన చేసుకున్నాము. తండ్రి యేసు ప్రభా తండ్రి, నీ బంగారు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభా తండ్రి. ఈ మాటల వల్ల తండ్రి ప్రభా తండ్రి, నేను స్తుతించే భాగ్యాన్ని కలిగించినందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా తండ్రి. నీ సన్నిధిలో నిలబడటానికి మాకు ఈ గుర్తించినందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా తండ్రి. ఎన్నో మాటలన్నీ తండ్రి ప్రభా తండ్రి జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా తండ్రి. వాక్యం పట్ల ధ్యానించే భాగ్యాన్ని ప్రతి ఒక్క బిడ్డ కలిగించండి ప్రభా తండ్రి. తన తప్పులు తాను తెలుసుకొని తండ్రి ప్రభా తండ్రి, నీ సన్నిధిలో ధ్యానించే భాగ్యాన్ని కలిగించండి ప్రభా తండ్రి. సిద్ధపాటు కూడా దయచేయండి తండ్రి ప్రభా తండ్రి. నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాను తండ్రి ప్రభా తండ్రి. ఇంకా రెండు మాటలు వినటానికి తండ్రి ప్రభా తండ్రి, నీ సన్నిధికి నడిపించుకున్నందుకు తండ్రి ప్రభా తండ్రి. మేరీ విషయంలో కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా తండ్రి. ఆ మాటలు చెప్పడానికి తండ్రి ప్రభా తండ్రి, నీ సన్నిధిలో సిద్ధపడి మంచిగా చెప్పడానికి తండ్రి ప్రభా తండ్రి, నీ కృప చూపించడు ప్రభా తండ్రి. నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాను తండ్రి ప్రభా తండ్రి. చేరిన ప్రతి ఒక్క బిడ్డ నీ చేతులకు అప్పచెప్తున్నాను తండ్రి ప్రభా తండ్రి. ప్రభా తండ్రి, నీ సన్నిధిలో క్రమం తప్పకుండా తండ్రి నీ సన్నిధికి రాగల భాగ్యాన్ని ప్రతి ఒక్క బిడ్డ కలిగించి తండ్రి ప్రభా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా తండ్రి. మమ్మల్ని అందరినీ రీతిగా ఏర్పాటు చేసినందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ చిన్న పరదేశం నేడుకుంటున్నాం తండ్రి. చక్కగా ప్రార్థించిన పద్మాకి వందనాలు. మరి 1:30 అయిపోయింది, 1:30 అయింది. ఎవరైనా ఆకలిగా ఉండి ఒకవేళ ఇబ్బందికరంగా ఉంటే బిస్కెట్ స్నాక్స్ ఉన్నాయి అక్కడ, తీసుకొని తినండి, ఏం పర్లేదు. ఎవరైనా ఆకలికి ఇబ్బంది పడే వాళ్ళు ఉంటే స్నాక్స్ ఉన్నాయి, స్నాక్స్ తీసుకోవాలని మనం చేస్తాం. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి ఎలీషా మేరీ యొక్క 6వ మాటను అందిస్తాం. హల్లెలూయా. ఎంతమంది అలసిపోయారు? ఎంతమందికి బోర్ కొడుతుంది? బోర్ కొడుతుందా? నిద్ర వస్తుందా? ఒకసారి 5 మాటలు జ్ఞాపకం చేసుకుందాం. మొదటి మాట ఏంటండి? రెండవ మాట 3, 4, 5. ఓకే, అయితే అందరు బాగానే ఉన్నారు. 6వ మాట సమాప్తమైనది. ఒకసారి యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయము 30వ వచనము చూసుకుందాం. కొంచెం గట్టిగా చదవండి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆయన ఆత్మను అప్పగించెను అని దేవుని వాక్యం రాయబడి ఉంది. సో ఇక్కడ సమాప్తమైనది అంటే అర్థం ఏంటండి? ఇంకంతా ముగిసిపోయింది అని అర్థమా? దేవుడు ఓడిపోయాడు అని అర్థమా? ఇక్కడ దేవుడు ఓడిపోలేదు, కానీ దేవుడు జయించాడు. దేన్ని జయించాడు? మన పాపాల కొరకు ఆయన బలి అయిపోయి మనల్ని గెలిపించడానికి ఆయన బలి అయ్యాడు. సో ఇక్కడ దేవుడు ఓడిపోయాడు అని మనం అనుకోకుండా దేవుడు జయించాడు. అందుకనే మనము గుడ్ ఫ్రైడే అంటున్నాం కదండి, లేకపోతే బ్యాడ్ ఫ్రైడే అంటాం కదా, అవునా? సో శుభ శుక్రవారం అంటే దేవుడు పాపాన్ని జయించి మరణాన్ని జయించాడు. సో ఈ సమాప్తమైనదనే మాటకి కొన్ని విషయాలు దేవుడి రోజు మనకి నేర్పించాలని ఆశపడుతున్నాడు. సో మొదట సమాప్తమైనది అంటే ఆయన పొందిన ప్రతి గాయాలు, ఆయన పొందిన ప్రతి బాధ, ఎన్నో కొరడా దెబ్బలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఇవన్నీ సమాప్తం అయిపోయినాయి అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకసారి యెషయా 53వ అధ్యాయము 5వ వచనము చూద్దాం. అంటే ఇక్కడ ఎవరి కొరకు దేవుడు గాయపడ్డాడు, ఎవరి కొరకు దేవుడు బాధపడ్డాడు, ఎవరి పాపాల చేత దేవుడు శిక్షింపడ్డాడు అని ఒకసారి ఆ వచనం చదువుకుందాం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడెను, మన సమానార్థమైన శిక్ష
అతని మీద పడెను. సో ఇవన్నీ మన పాపాలు, మనం చేసిన అతిక్రమాలు ఆయన వేసుకున్నాడు. సో ఇక్కడ ముగిసిపోయిందంట, ఏది సమాప్తమైనది అంటే ఆయన పడిన నింద, ఆయన పడిన శ్రమ, ఆయన తిన్న కొరడా దెబ్బలు, ఆయన వేసుకున్న ముళ్ళ కిరీటం. సో ఈ బాధ అంతా ఇంకా ముగిసిపోయింది అని ఈ సమాప్తమైనది అనే మాటకు అర్థము. సో ఈరోజు మన జీవితంలో కూడా చాలా కష్టాలు, నిందలు మనం పడుతూ ఉండొచ్చు. సో ఇవన్నీ మనము ఆయన దగ్గర పెట్టినట్లయితే ఆయన ముగించగలడా లేదా? ముగించగలడు. సో ఈ మాట ద్వారా మనకి దేవుడు ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఈరోజు మనం ప్రతి బాధ, ప్రతి నింద ఆయన దగ్గర మనం పెట్టినప్పుడు ఆయన దాన్ని ముగించగలను అని ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే రెండవదిగా ఏది సమాప్తమైందంటే మన పాపానికి వెల చెల్లించబడినది. అంటే మన పాపానికి ఒక ప్రైస్, అంటే ఏదైనా మనం కొనుక్కున్నప్పుడు దానికి వెల చెల్లించాలి. సో ఈరోజు దేవుడు మనకి రక్షణ ఇవ్వడం కోసం మన పాపానికి ఆయన వెల ఆల్రెడీ చెల్లించబడినది అని సమాప్తమైనది అనే మాటకు అర్థము. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనము. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. సో పాపానికి ఫలితము దేవుడు మరణం అని దేవుని వాక్యం చెప్తుంది. సో మన ప్రతి పాపానికి ఇప్పుడు మనమందరము మరణించకుండా మన పాపానికి ఆయనే మరణించడం అనేది ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు. సో ఇక్కడ గ్రీకు భాషలో సమాప్తమైనది అంటే అర్థము టెలెస్టై అనే పదాన్ని వాళ్ళు అక్కడ ప్రస్తావించడం జరుగుతుంది. సో ఈరోజు మన పాపం ఎంత పెద్దదైనా కూడా యేసు రక్తం ద్వారా మన పాపాన్ని కడుక్కోవడానికి దేవుడు మనకి అందరికీ అవకాశం ఇస్తున్నాడు. సో మన ప్రతి పాపానికి ఆయన ఆ శిలువ మీద వెల చెల్లించాడు అని ఈ సమాప్తమైనది అనే మాటకు అర్థం. అంటే నేను ఆల్రెడీ వెల చెల్లించేశాను, నా పని అయిపోయింది అని దేవుడు చెప్తున్నాడు. సో ఇదంతా దేవుని ఓటమి కాదు, కానీ మన కొరకు, మన విజయం కొరకు దేవుడు బలి అయ్యాను అని జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే మూడవదిగా ఈ సమాప్తమైనది అంటే దేవుడు కొరకు రాసిన ప్రతి ప్రవచనము నెరవేరబడింది అని అర్థము. అవునంటారా? దేవుని ఆల్రెడీ మెస్సయ్య వస్తాడు, మన కొరకు, మన పాపాల కొరకు ఆయన మరణిస్తాడు అని పాత నిబంధనలో రాయబడి ఉంది కదండి. సో ఆ ప్రతి ప్రవచనము యేసయ్య ఇప్పుడు నెరవేర్చాడు. సో ఒక్కసారి సామెతలు 22వ అధ్యాయంలో, అలాగే యెషయా 53వ అధ్యాయంలో మనకి ప్రవచనాలు కనిపిస్తూ ఉంటాయి. సో మనము ఈరోజు ఈ మాట ద్వారా దేవుడు ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, నా ప్రతి మాట నెరవేరుతుంది. అంటే దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో ఆయన వాగ్దానాలు అన్నీ నెరవేర్చబడ్డాయి, నెరవేరుతాయి. సో ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు ఏదైనా వాగ్దానం చేస్తుంటే ఇది ఇంకా జరగట్లేదు ఏంటి అని మనం అనుకోకుండా, దేవా నువ్వు వాగ్దానం చేశావు నా జీవితంలో, అది నెరవేర్చు అని, అది నెరవేరే వరకు మనము ప్రార్థన చేస్తూ ఉండాలి. సో ఈ సమాప్తమైనది అనే మాటకు మన దేవుడు రాయించిన లేఖనాలు, ప్రవచనాలు అన్నీ నెరవేర్చబడ్డాయని దేవుడు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే నాలుగవదిగా ఈ సమాప్తమైనది అనే మాటకు మనకి రక్షణ మార్గము తెరవబడింది అని అర్థము. అంటే మత్తయి 27వ అధ్యాయము 51వ వచనంలో, 27వ అధ్యాయము 51వ వచనము. సమాప్తమైనది అని అనగానే ఏమైందంట, ఆలయపు తెర చిరిగిపోవటం మనం చూస్తూ ఉన్నాం. సో దీనికి సాదృశ్యం ఏంటంటే, దేవుడు మనకి
తండ్రికి మనకి ఒక మధ్యవర్తిగా మార్గాన్ని సిద్ధపరిచి దేవుడు వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు దేవునికి మనకి తెర ఏమీ లేకుండా దేవుని మరణం ద్వారా ఆ తెర అనేది చిరిగిపోయింది. సో దేవునికి మనకి ఒక మార్గము సిద్ధపరిచి యేసయ్య వెళ్ళారు. అంటే ఆ మార్గం గుండా మనం వెళ్ళాలని మనకి సిద్ధపరిచి దేవుడు వెళ్ళటం చూస్తున్నాం. అంటే ఈరోజు మనకి మధ్యవర్తి ఎవరు అవసరం లేదు. అందుకే కదండి యేసు నామంలో నేను ఈ ప్రార్థన చేస్తున్నాను అని మనం ప్రార్థిస్తూ ఉంటాం. సో ఈరోజు మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ దేవుని మార్గంలో మనం నడవాలని, ఆయన సిద్ధపరిచిన మార్గంలో మనము తండ్రి దగ్గరికి చేరుకోవాలని దేవుడు ఈరోజు మన అందరితో మాట్లాడుతున్నాడు. అంటే దేవుని సన్నిధికి మనము నేరుగా వెళ్ళే భాగ్యాన్ని యేసయ్య సిద్ధపరిచాడు. అంటే దేవుని సన్నిధి అంటే పరలోక రాజ్యానికి మనము నేరుగా వెళ్ళడానికి యేసయ్య మనకి రోజు ఒక మాదిరిని, ఒక మార్గాన్ని సిద్ధపరిచి ఆయన వెళ్ళిపోయాడు. సో అందుకే ఈ ఆలయపు తెర ఆయన మరణించగానే చిరిగిపోయింది. సో దీనికి సాదృశ్యం మనకు ఒక బాటను ఆయన సిద్ధపరిచి వెళ్ళాడు అని ఈ మాటకు అర్థము. అలానే సమాప్తమైనది అంటే ఎవరు ఓడిపోయారు ఇక్కడ? అపవాది, సాతాను ఓడిపోయాడు అని అర్థం. యేసయ్య మరణించాడంటే మనం బాధపడతాం, కానీ ఆయన మళ్ళీ తిరిగి లేస్తానని సెలవిచ్చాడు. సో అలానే ఆయన తిరిగి లేచాడు. సో ఇక్కడ ఓడిపోయింది ఎవరంటే యేసయ్య కాదు, సాతాను, అపవాది, వాడి తంత్రాలు అన్నీ ఓడిపోయాయని యేసయ్య మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. సో కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము. చాలండి. సో ఈరోజు దేవుడు ఏమంటున్నాడంటే నీ భయాలు లేకపోతే నువ్వు చేయలేనివి, నేను ఇంకా ఈ పని చేయలేనేమో అని మనం అనుకుంటూ ఉంటాం. ఒక్కోసారి నేను అసమర్థుడను, ఇది నాకు చేత కాదు అని దేవుడు అని మనం ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటాం. కానీ ఈరోజు దేవుడు సాతాన్నే ఓడించిన దేవుడు ఎవరి కొరకు ఓడించాడు? మన కొరకు, మన రక్షణ కొరకు, మన పాపాల కొరకు. అక్కడ దేవుడు ఏమన్నాడండి? వాళ్ళందరూ ఏడుస్తుంటే మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవమన్నాడు దేవుడు. సో ఈరోజు మనకి ఎన్ని భయాలున్నా, ఎన్ని చేతకాని పరిస్థితులు ఉన్నా దేవుడు ఏమంటున్నాడంట, నువ్వు నా నామంలో జయించగలవు. అంటే నువ్వు నా పేర దేవుణ్ణి అడిగినప్పుడు నువ్వు జయిస్తావు. సో ఈరోజు మనము ఒక సంఘటన చూసి భయపడుతూ ఉంటాం. ఈ పరిస్థితి నేను ఎలా దాటాలి, అసలు దీన్ని నేను దాటగలనా లేదా, లేకపోతే ఇది నా జీవితంలో జరుగుతుందా లేదా అనే సందేహాలు మనకు ఉండకుండా దేవుడు ఆల్రెడీ మరణాన్ని జయించిన దేవుడు నాతో ఉన్నప్పుడు నేను దేన్నైనా జయిస్తాను, జయించగలను అని దేవుడు ఈరోజు మనందరికీ జ్ఞాపకం చేస్తున్నాడు. సో ఇప్పుడు మనందరికీ ప్రశ్న ఏంటంటే, దేవుడు ఆయన పని చేశాడు లేదా? నేను నా పని పూర్తి చేశాను. సో ఇప్పుడు మీ పని ఏంటి అంటే, మీరు నా దగ్గరికి రావాల్సి ఉంది. ఏదో ఒక రోజు మనము ఆయన దగ్గరికి వెళ్ళాలి, అందరం కలిసి ఆయన్ని స్తుతిస్తూ ఉండాలి. సో ఈ సిద్ధపాటులో మనము ఎలా సిద్ధపడాలి అంటే, ఆయన ఆల్రెడీ మనకి మాదిరిని చూపించాడు, ఆల్రెడీ ఒక పాత్ని వేసి ఆయన వెళ్ళిపోయాడు. సో ఆయన చెప్పిన మార్గంలో మనం వెళ్తూ సిద్ధపడుతూ ఆయన అంటే మన గమ్యస్థానాన్ని చేరుకోవాలని దేవుడు ఈరోజు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. సో సమాప్తం అయిపోయింది అంటే అర్థం ఏంటండి? మనం ఇక్కడ 5 విషయాలు నేర్చుకుందాం. ఆయన సిలువుపై పొందిన బాధ ఏదైతే ఉందో అదంతా ముగిసిపోయింది అని అర్థము. అలాగే రెండవదిగా మన కొరకు, మన పాపానికి ఆయన ఆల్రెడీ వెల చెల్లించాడు అని అర్థము. అలాగే మూడవదిగా బైబిల్లో రాయబడిన ప్రతి ప్రవచనము ఆయన మరణం ద్వారా
ఏమైంది? నెరవేర్చబడింది. అలాగే మనకి రక్షణ మార్గం అనేది ఆయన తెరిచి సిద్ధపరిచి ఆయన వెళ్ళటం మనం చూస్తూ ఉన్నాం. ఇంకా 5వదిగా సాతాన్ని దేవుడు ఓడించి సాతానుపై విజయాన్ని పొంది ఆయన వెళ్ళిపోయాడు. అందుకనే మనం గుడ్ ఫ్రైడే అంటే శుభ శుక్రవారము. మనం ఆనందంగా నా దేవుడు సాతాన్ని జయించాడు, నా దేవుడు మరణాన్ని జయించిన దేవుడు అని మనం గొప్పగా చెప్పుకోవడానికి ఈరోజు మనము దేవుడు ఆ సిలువుపై పొందిన మాటలన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. సో ఈ రోజు నుంచి దేవుడు సిద్ధపరిచిన మార్గంలో మనందరము వెళ్ళాలని, అలాగే ఆయనలాగా మాదిరిగా తగ్గించుకునే జీవితంలో మనందరము నడవాలని ఈరోజు దేవుడు మనందరికీ జ్ఞాపకం చేస్తున్నాడు. సో ఈ చిన్ని వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్. అందరూ బాగా సమయాన్ని పాటిస్తున్నారు. ఎవరు 15 మినిట్స్ కన్నా ఎక్కువ చెప్పట్లేదు. మేము ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వలేదు ఇంత టైం చెప్పండి అని ఎందుకంటే టైం ఎక్కువ అయిపోతే కష్టము, ఆకలేస్తుంది, మళ్ళీ ఇబ్బంది పడతారని మేము టైం చెప్పకుండానే అందరూ బాగా మెయింటైన్ చేశారు. మరి మంచి వాక్యాన్ని అందించిన మేరీ ఎలీషా కూడా ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో మరి చివరి మాట, 7వ మాట మన మధ్యలో ఉన్నటువంటి రషీద్ వచ్చి చెప్పడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ఇంకెవరైనా ఇంట్రెస్ట్ ఉందా? ఎవరైనా చేసేవాళ్ళంటే అమ్మాయి చేస్తుందా? ప్రభాకర్ అమ్మాయి చేస్తుందా? ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఉంటే వచ్చి చెప్పచ్చు, ప్రార్థన చేయొచ్చు. మరేం ఎక్కడ పోయింది? ఉందా? ఇంకెవరు? సోని మన మధ్యలో సోని ఉంది. సోని వచ్చి చివరి మాట కోసం ప్రార్థన చేయాలని ఆహ్వానిస్తున్నాం. జిలుగు సోని వచ్చి ప్రార్థన చేస్తారు. ఏసయ్యా తండ్రి ప్రభా నాయన నీకే స్తుతులు నాయన, మీకే స్తోత్రాలు ఏసయ్యా, మీకే వందనాలు ప్రభా. రాజుతుల రాజు అయ్యా, ప్రభువులకు ప్రభు నాయన. అయ్యా నాయన మరి ఈరోజు నాయన శుభ శుక్రవారం నాయన, మరి ఈరోజు నాయన మేమందరం నాయన నీ మాటలు వినడానికి నాయన వచ్చినందుకు కూడా మీకే వందనాలు, మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు నాయన. అయ్యా 6 మాటల్లో నాయన మీరే తోడుగా ఉండి నాయన మమ్మల్ని ముందుకు నడిపించిన దేవా, మీకే వందనాలు, మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు నాయన. 7వ మాట మాట్లాడుతున్నా కూడా నాయన మరి ఆయన కూడా నాయన మీ నోటు బోరగా వాడుకుని నాయన మంచిగా నాయన వాక్యం చెప్పడానికి నాయన మంచి ధైర్యాన్ని కూడా దయచేసి నాయన మేమందరం శ్రద్ధగా వినడానికి కూడా నాయన మా జ్ఞానాన్ని కూడా దయచేయమని నజరేయుడైన యేసయ్య నామంలో మిక్కిలి వినయంగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించిన జిలుగు సోనికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న రషీద్ వస్తుండగా అందరం చప్పట్లు కొడదాం, అందరం ఎంకరేజ్ చేద్దాం బాగా. ముందుగా మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ చాలా నీరసంగా ఉన్నట్టున్నారు, అంతా షుగర్ లెవెల్స్ పడిపోయి ఉన్నట్టున్నారు అందరికీ. ఎవరైనా నీరసంగా ఉంటే ఇక్కడ బిస్కెట్లు పెట్టారంట పాస్టర్ గారు, అవి తినండి ఓకేనా. నేను కూడా తొందరగానే ముగిస్తాను. అయితే మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకున్న మాటల్లో ఏమేం గమనించామో ఒకసారి 2 మినిట్స్ రివైజ్ చేసుకొని నెక్స్ట్ మన మాట 7వ మాట మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుడి అన్నాడు. అంటే అది ఎటువంటి మాట? క్షమాపణ వాక్కు. అంటే క్షమించే హృదయాన్ని కలిగి ఉండమని దేవుడు మనకి చెప్తున్నాడు. రెండవ మాట ఏం చెప్తున్నాడు? నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. అంటే అక్కడ దేవుడు ఒక్క క్షణంలోనే దేవుడు అతన్ని మార్చేసి అతన్ని పరదేశంలో ఉంచమని ఆ మాట చెప్పాడు. అంటే అక్కడ ఏంటి? ఆ దొంగకి దేవుడు ఏమి ఇచ్చాడు? అప్పుడు రక్షణ దయచేశాడు. అంటే రక్షణ మా వాక్కు అని మనం చెప్పవచ్చు.
ఇంకొకటి మూడవ మాట ఏముంది? ఇదిగో నీ తల్లి. అంటే ఇక్కడ తల్లికి కొడుకుకి ఉన్న ప్రేమ గురించి చెప్పబడుతుంది. అంటే ఇది ప్రేమ వాక్కు. ఓకేనా? ఫస్ట్ది క్షమాపణ వాక్కు, రెండోది రక్షణ వాక్కు, మూడవది ప్రేమ వాక్కు. ఇంకా నాలుగోది ఏముంది? నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచావు. అంటే ఇదేంటి? దేవుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. చెయ్యి వదిలేస్తున్నావు కదా దేవాని. అంటే ఇది ఆవేదన వాక్కుగా మనం గ్రహిద్దాం. అంటే షార్ట్కట్లో బ్రీఫ్గా గుర్తుపెట్టుకోవడానికి ఇవి చెప్తున్నాను. తర్వాత ఐదవది వచ్చేసి మనము దప్పిగొనుచున్నాను అన్నాడు. దప్పిగొనుచున్నానంటే ఏంటి? అంటే దేవుడు శ్రమ అనుభవించాడు కాబట్టి అప్పుడు దాకా అది శ్రమ వాక్కుగా మనము గ్రహిద్దాము. ఇంకొకటి ఆరవ వాక్కు ఏంటి? సమాప్తమైనది. సమాప్తమైందంటే దేవుడు విజయం పొందుకున్నాడా లేకపోతే విజయం పొందుకోలేదా? విజయవంతంగా తన పని ముగించుకున్నాడు కాబట్టి అదేమవుతుంది? విజయవాక్ అవుతుంది. ఇంకొకటి లాస్ట్గా నాకు ఇచ్చిన మాట ప్రకారం నేను చెప్తున్నాను, తండ్రి నా ఆత్మను నీ చేతుల్లో అప్పగిస్తున్నాను. అంటే అదేం వాక్ అవుతుంది? సంతృప్తిగా దేవుడికి, అంటే పరిపూర్ణంగా దేవుడికి ఆయన సమర్పించుకుంటున్నాడు తన ఆత్మని. అంటే దీని అర్థం ఏంటి? ఈ మాటకి అర్థం ఏంటంటే తన ప్రాణాన్ని దేవుడికి తృప్తిగా అంగీకరిస్తున్నాడా, అసంతృప్తిగా అంగీకరిస్తున్నాడా? తృప్తిగా, అంటే సంతృప్తిగా. అంటే ఇప్పుడు మనం ఒక కుటుంబము సంపూర్ణ రక్షణ పొందింది అంటే ఎలా చెప్పగలుగుతాము? అంటే ఆ కుటుంబంలో అందరూ రక్షణ పొందితేనే అది సంపూర్ణమైన లేకపోతే పరిపూర్ణమైన కుటుంబం అవుతుంది. ఆ విధంగా దేవుడు పరిపూర్ణంగా తన ఆత్మని తన తండ్రికి అప్పగిస్తున్నాడు అనమాట. లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే అక్కడ ఈ 7వ మాట మనకి కొంచెం రెఫరెన్స్లు కొంచెం ఎక్కువ ఉంటాయి. అంటే బయట మాటలు కాకుండా దేవుని వాక్యాన్నే చూపిద్దాం అనుకుంటున్నాను. అందుకనే కొంచెం లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు యేసు ఒక గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. అంటే దేవుడు మొదటి మాటలో తండ్రి అని సంబోధించాడు, చివరి మాటలో కూడా తండ్రి అని సంబోధించాడు. అంటే ఇది ఆయన ఒక తృప్తితో చేసిన ఒక చర్యగా మనం గ్రహిద్దాము. ఇక్కడ తండ్రి అనే ఒక ప్రోత్సాహకమైన మాట, ఇది మనకి ఒక అనుభవాన్ని ఇచ్చే మాట అన్నమాట. అయితే ఒక కుమారుడు తనకు కలిగిందంతా తన తండ్రికి ఇస్తే అది ఎంత ఆనందంగా ఉంటుంది, అంతే కదా? అదేవిధంగా ఈ బైబిల్ గ్రంథంలో మన శరీరాన్ని 3 భాగాలుగా దేవుడు బయపరుస్తున్నాడు. 1వ తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనము.